అల్లా 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 అంటున్నారు. భయ్ అల్లా అంటే ఎవరు అంటే ఆరాధనకు అర్హుడు. అల్లా అంటే మానవుల సృష్టికర్త. అల్లా అంటే మానవుల చక్రవర్తి. సిరాజ్ గారు ఇలా స్పష్టంగా సిగ్నేచర్ స్టూడియోలో ఏం చెప్పారు అని అంటే అల్లా దేవుడు కాదు అని చెప్పేశారు. అలా స్పష్టంగా మీరు అనుకున్నారు. మీరు స్పష్టంగా అదే చెప్పారు. మీరు స్పష్టంగా అనుకున్నారు. సిగ్నేచర్ స్టూడియోస్ లో సిరాజ్ గారు ఈ రోజు ఏ దేవుడిని ఆరాధించమని చెప్తాడు? ఈ రోజు నేను చెప్పే విషయం ఏంటంటే వేదాల ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయన్ని వినండి ఆయన్ని విభిన్న పేర్లతో విభిన్న రకాలుగా పిలవడం జరిగింది. ఆ ఒక్క దేవునే మనం ఆరాధిద్దామంట. ఆ ఒక్క దేవుడు ఎవరు సిరాజ్ సార్? ఆ ఒక్క దేవుడే. పేరుందా? అవునండి, పేరు లేదా? ఒక్క పేరు లేదు కదా. మరి ఇన్ని రోజులు వేదిక మీద అల్లా ఒక్కడే దేవుడు అని వేధించి మమ్మల్ని ఇంత టార్చర్ చేశారు కదా. ఎవరు? మీరు ఒక్క ప్రోగ్రామ్ అయినా అటెండ్ అయ్యారా? నేను డైలీ చూస్తున్నా టీవీలో. మీరు ఇప్పుడు మీ మొదటి వ్యూవర్ బహుశా నేనే ఉంటా పొద్దున్నే. సరే, మీరు యూట్యూబ్లో చూస్తున్నారు. ఇప్పుడు 15th డిసెంబర్ మిమ్మల్ని ఆహ్వానించాను. మీరు ప్రోగ్రామ్కి రండి. మీకు మాటికి అదే చెప్తున్నాను. అదేంటంటే ఇప్పటి వరకు ఏదైతే మన డిస్కషన్ జరిగిందో ఇక్కడ మనకు కావాల్సింది మత మార్పిడి కాదు, మత సంస్కరణ. కానీ ఏ రకంగా అది మీరు ఏది ఎస్టాబ్లిష్ చేయకపోతే ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? ఇప్పుడు ఏముంది సార్, మీకు 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 క్లియర్గా చెప్పాను కదా. ఇస్లాం మతాన్ని ఫాలో అవ్వాలని మీరు చెప్పట్లేదు కాబట్టి దాన్ని అనుసరించాల్సిన పని లేదు. అల్లా అనేది దేవుడు కాదు, అదొక పదం అరబిక్లో మాత్రమే. దేవుడి పేరు ఏంటో మీకు తెలీదు, సో అల్లాని కూడా ఫాలో అవ్వాల్సిన పని లేదు. సో ఎవరిని ఫాలో అవ్వాలా, ఏ రిలీజియస్ని ఫాలో అవ్వాలా, దేవుడి పేరు ఏం పేరు, దేవుడు ఎవరు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, చూడండి, మనందరినీ పుట్టించినటువంటి దేవుడు ఒక్కడే కాబట్టి మన మూల గ్రంథాలు కూడా సోర్స్ అనేవి ఆ దేవుని తరపు నుండే ఉన్నాయి. మీకు నేనేం చెప్పాను? భగవద్గీత 4వ అధ్యాయము 1వ శ్లోకంలో మీకు చెప్పాను ఆల్రెడీ. ఏంటంటే ఈ నిష్కామ కర్మయోగమును పూర్వం నేను సూర్యుని చెప్తిని, సూర్యుడు మనువకు ఉపదేశించను, మనువు ఇక్ష్వాకునకు బోధించను అని ఉంది. ఇదే విషయం ఖురాన్లో 42వ అధ్యాయం 13వ వచనంలో, ఓ ముహమ్మద్ అంటే నోవా ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నేను ఆజ్ఞాపించాను, దీనిని పూర్వం నేను మోషేకు, అబ్రహాంకు మరియు ఈసాకు కూడా బోధించాను, దీన్ని స్థాపించండి అని. ఇదే విషయం బైబిల్లో ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో కూడా మార్గాలలో పురాతన మార్గాన్ని మీరు అన్వేషించండి అని చెప్పారు. ఖురాన్లో 4వ అధ్యాయం 26వ శ్లోకంలో ఏముందంటే, అల్లా కోరుకునేది ఏంటంటే మీ పూర్వీకులు గతించినటువంటి మీ పూర్వీకుల మార్గాన్ని మీకు చూపించి అదే మార్గంలో మిమ్మల్ని నడిపించాలని అల్లా కోరుతున్నాడు. వినండి. ఇప్పుడు మొత్తం వినాలి మీరు, ఇక్కడ కన్ఫ్యూజన్ అయిపోతుంది. అయితే సనాతనంగా వేదాలలో, బైబిల్లో, ఖురాన్ ప్రకారంగా ఏ దేవుడైతే గ్రంథాల్ని పంపించి ప్రవక్తల్ని పంపించాడో ఆ దేవుడే, ఆ సృష్టికర్తనే చివరిగా ముహమ్మద్ ప్రవక్తగా పంపించాడు. చివరిగా ఆ ముహమ్మద్ ప్రవక్త గురించే వేదాల్లో ఉంది. ఇన్ని పుస్తకాలు మీకు చూపించాను, ఇవన్నీ కూడా మీరు కావాలంటే ప్రింట్అవుట్ చేసుకోండి సార్. పండిత్ వేద్ ప్రకాష్ ఉపాధ్యాయ్ పుస్తకం అందులో యేసుప్రభుల వారే దేవుడు అని అంటే మీరు రేపు పొద్దున టోపీ గడ్డం అన్ని తీసేసి యేసుప్రభుని నమ్మేస్తారా? ఎవరు? మీరు. ఎందుకు? నాకు క్లారిటీ ఉంది కదా పుస్తకాలకు అర్థం అదే కదా సార్. నాకు క్లారిటీ ఉంది కదా. ఏం క్లారిటీ? నాకు దేవుని పట్ల, ధర్మం పట్ల, గ్రంథాల పట్ల నాకు అవగాహన ఉంది. నాకు ఎక్కడ అవగాహన సార్? మీరు ఇక్కడ మీరు అర్థం చేసుకోవట్లేదు బ్రదర్. రిలీజియస్ ని ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. రిలీజియస్ వద్దు. మీరు అల్లాను నమ్ముతారా? నేను అల్లాను నమ్మాను సార్. ఎందుకు అంటే అల్లా అంటే ముస్లింల దేవుడు అని మీరు ఫిక్స్ అయిపోయారు. మీరు అలా చెప్పారు కాబట్టి నేను ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు నేను చెప్తున్నాను. సరే, ఇంత ముందు మహేందర్ గారు సరే, ఇంత ముందుకు ఇప్పుడు సార్ నేను ఒక విద్యార్థిని, నేను చదువుకుంటూ వస్తున్నాను. సరిగ్గా నేను ఖురాన్ని ట్రాన్స్లేట్ చేయలేదు. వినండి. అల్లా దేవుడు, మా నిజ దేవుడు, ఇస్లామిక్ దేవుడు అల్లానే మా దేవుడు అని ఇన్ని రోజులు అందరు చెప్పారు. ఇప్పుడు నేను ఏ ఒక్కరికి ఫోన్ చేసినా ముస్లింల దేవుడు ఎవరు అని అడుగుతా. రైట్, ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతా. ఇస్లామిక్ దేవుడు ఎవరు? ముస్లిం దేవుడు అంటే ఏమని చెప్తావు? నువ్వేం చెప్తావు? అందరూ అల్లానే అంటారు. నేను అల్లానే. చాలా గొప్ప విషయం కదా అది. క్లారిటీ ఇక్కడ వాళ్ళకు ఉంది. ఒక్క నిమిషం. క్రిస్టియన్ల దేవుడు ఎవరంటే ఏం నమ్ముతావు? నువ్వేం నమ్ముతావు? ఆయన చేసేసాడు. అచ్చా, క్రైస్తవుల దేవుడు ఎవరు అని అడిగినప్పుడు యెహోవా అని చెప్పేవారు కూడా ఉన్నారు. యెహోవా అంటే వాళ్ళు బైబుల్ చదివిన జ్ఞానులు యెహోవా అంటారు, లేదంటే యేసుప్రభు అని అంటారు, లేకపోతే పరిశుద్ధాత్మ, యేసుప్రభు, యెహోవా అంతా ఒకటే అని చెప్తాడు కదా. అది అందుకని గారు చెప్తున్నదంతా మీకు మాటలు అయిపోయినాయి. ఇంత మీకు చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి. ఆ విషయం ఏంటంటే, మనం ఇన్ని రోజులు కూడా
భాషాపరమైనటువంటి వ్యత్యాసాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అంటే ఇక్కడ అది భాష, అది అరబీ భాష కాబట్టి అల్లా అంటే ముస్లింల దేవుడు లేదా అరబ్బుల దేవుడు అని భావించాము. ఇక్కడ వేదాల ప్రకారంగా సర్వేశ్వరుడు అంటే సర్వేశ్వరుడు అన్న పదంతో మాకు సంబంధం ఏముందండి, హిందువుల దేవుడు కదా అన్న ఆలోచనతో మనం ఉన్నాము. ఇక్కడ బైబిల్ పరంగా యెహోవా అంటే ఆ యెహోవా అంటే మళ్ళీ అక్కడ బైబిల్ కదా అని భాషాపరంగా ఈ వ్యత్యాసాన్ని మనం దూరం పెట్టేసి మనందరి సృష్టికర్త ఒక్కడే, ఆ ఒక్క దేవుని ఇలా పేర్లు ఇలా పిలవడం జరిగింది అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనమంతా ఒకటవుతాం, 100% అవుతాం. ఇక్కడ దేవుడికి పేరు లేదు అనేది ఎస్టాబ్లిష్ చేశారా, అల్లా దేవుడు కాదు అనేది ఎస్టాబ్లిష్ చేశారా? నా దేవుడు కాదని నేను చెప్పలేదు బాబు, మీరు అలా అలా అర్థం చేసుకుంటున్నారు. అల్లా దేవుడు అంటారా మరి? అల్లా దేవుడు అండి, అల్లా దేవుడు ఎందుకు కాదు, అల్లాకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంది మీకు చెప్పాను. ఇప్పుడు దేవుడు అనగానే ఏ దేవుడు అంటున్నారు, గాడ్ అంటే గాడ్స్, గాడెస్, గాడ్ ఫాదర్, గాడ్ మదర్, ఇలా గందరగోళం ఉంది కాబట్టి ఒక స్పష్టంగా అర్థమైపోయారు అల్లా. అల్లా అంటే ఏ అల్లా అని అడగరు అని అన్నారు. ఎక్కడ అడగరు? అది భారతదేశంలో అడగరు అట్లా. ఎక్కడైనా అదే అరబిక్లో అడగండి, ఏ అల్లా అని అడగొచ్చు, అక్కడ ఆస్కారం ఉంది. ఇక్కడ దేవుడు అంటే ఏ దేవుడు అని అక్కడ అస్సలు అడగరు, అక్కడ అడుగుతారు, అక్కడ అడగరు, అస్సలు అడగరు. ఎందుకంటే నీ అంత క్లారిటీ ఉంటుంది, నీ అంత క్లారిటీ లేదు. ఎక్కడ క్లారిటీ? అరబులో నీ అంత అది అంతకు మించి ఎక్కువ మాట్లాడావంటే నరకేశుడే నిన్ను. అయ్యో ఇంకేంది మరి? అక్కడ ఇంకెందుకు ప్రశ్నిస్తారు? అన్వేషణకి చోటు ఉండాలి కదా, ప్రశ్నకి చోటు ఉండాలి కదా సార్. ఎక్కడైనా ప్రశ్నకి చోటు లేనప్పుడు అంత ఉన్మాదం ఏంటి అసలు? ఇందాక మీరు ఒక మార్గం అన్నారు, ఏ మార్గాన్ని పాటిద్దాం కాసేపు చెప్దాం. గ్రంథాలను తగలబెట్టడం, తక్షశీల, నలంద యూనివర్సిటీ లాంటి గ్రంథాలను తగలబెట్టడం. ఖలీఫా మొహమ్మద్, ఆయన పేరు ఉస్మానా ఏదో పేరు ఉంటుంది, 3వ ఖలీఫా అనుకుంటా. అలెగ్జాండర్ ఉన్న కాలానికి ముందు అలెగ్జాండ్రియా అనే రాజధానిలో అక్కడ కూడా గ్రంథాలను తగలబెడితే ఆల్మోస్ట్ 6 months ఎక్కువగానే కాలింది అనేది అక్కడ వినిపిస్తుంది. ఇక్కడ కూడా అణువు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ గ్రంథాలను తగలబెట్టడం, మనుషులను నరికేయటం. ఔరంగజేబు గురించి, గజ్నీ మొహమ్మద్ గురించి చూసినట్లయితే మతం మారకపోతే నరికేసి చంపేసి మతం మారుమని చెప్పటం. ఇప్పుడు మీరు కూడా మతమే మారుమని చెప్పటం. మారుతారా చస్తారా అనేదే కాన్సెప్టా? మీరు అడిగారు కదా, ఒక విషయం చెప్తాను. లేదు సార్, మారుతారా మతం మారుతారా చస్తారా అనేదే కాన్సెప్టా మీది? ఇక్కడ మహేందర్ గారు ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైనా మనం కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు దానికి జవాబు చెప్పేటటువంటి సమయం ఇవ్వాలి, తర్వాత సహనం పాటించాలి. ఇప్పుడు ఇక్కడ గ్రంథాలను తగలబెట్టేశారు, మతం మారినప్పుడు మనుషులను నరికి చంపేశారు, మొఘల్ కాలం నుంచి చూస్తా వచ్చాం. దీన్ని ఏ రకంగా సమర్థిస్తారో చెప్పండి. చూడండి, విభజించు పాలించు అనేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఏం చేశారంటే ఇస్లాం ధర్మంపై, ముస్లిం రాజులపై ఎనలేని అపోహలను కల్పించేశారు. ఆ కొంతవరకు చరిత్రలో కొన్ని తప్పిదాలు జరిగాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. నిజంగా మొఘలుల కాలంలో లేదా ఆ కాలంలో కొన్ని దేవాలయాలు అయినా ధ్వంసం చేయబడ్డాయన్న విషయం ఏదైతే ఉందో, కొంతవరకు ఏదైతే జరిగిందో దాన్ని ఒప్పుకోవాల్సిందే. కానీ లేని విషయాన్ని కూడా ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, చాలా పెద్ద తప్పు. మొదటి విషయం ఎందుకు అంటే, వాళ్ళు ఆ విధంగా ముస్లింలపై, ఇస్లాంపై ద్వేషం కలిగించాలనేటువంటి ఆలోచనలతో కొన్ని పుస్తకాలు రాసుకున్నారు, హిస్టరీని తారుమారు చేశారు. ఇప్పుడు ఏదైతే మీరు విషయం అడిగారో, నలంద లైబ్రరీని, తక్షశీల వీటిని తగలబెట్టారని చెప్పేసి. అలెగ్జాండర్ ఏ కాలానికి చెందినవాడండి? BC 300, క్రీస్తుపూర్వం 356. అలెగ్జాండర్ 350. అలెగ్జాండర్ ఎప్పుడు వచ్చారు? ఆయన 1600లో. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి ఎంత వ్యత్యాసం ఉంది? ఆల్మోస్ట్ ఒక. ఆ గ్రంథాలు ఎలా తగలబెట్టాడు? ఈయన ఎందుకు తగలబెట్టాడు? ఎవరు తగలబెట్టారు? ఇక్కడ ఖలీఫా, 3వ ఖలీఫాకున్నా, ఇప్పుడు మీరు తర్వాత గూగుల్లో మీరు కరెక్ట్గా దాన్ని క్రాస్ చెక్ చేయండి. అదేంటంటే అలెగ్జాండ్రియాలో, నేను చెప్తున్నాను, అది నాకు తెలుసు. విన్నారా? అలెగ్జాండ్రియాలో తగలబెట్టేశారు. ప్రవక్త యొక్క 2వ శిష్యుడైనటువంటి ఉమర్ బిన్ ఖత్తాబ్ గారి కాలంలో, ఉమర్ గారి కాలంలో ఆయన అమ్రు బిన్ ఆస్ అనేటటువంటి ఒక శిష్యునికి ఆయన ఉపదేశించారు. ఆయన తగలబెడితే కొన్ని నెలల పాటు ఆ బుక్స్ తగలబడ్డాయి, గ్రంథాలయం తగలబడ్డది అన్నది ఒక ఆరోపణ తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదు. రైట్. ఖురాన్ లో మొహమ్మద్ ప్రవక్త యుద్ధం చేసినట్టుందా లేదా? ఖురాన్ లో మొహమ్మద్ కత్తి పట్టాడు, గుర్రంతోని యుద్ధం చేశాడా లేదా? ఎవరు? మొహమ్మద్ ప్రవక్త వారు. మీరు ఆ బొమ్మను చూసి చెప్తున్నారా? కత్తి పట్టుకున్న లేదు, ఖురాన్ లో ఉందా లేదా? మొహమ్మద్ ప్రవక్త వారు ఫైట్ చేశాడా, యుద్ధాలు చేశాడా, రాజ్యం ముందు లెటర్లు రాసి పంపించాడా లేదా? మతం మారండి లేదా నాతో యుద్ధానికి సిద్ధపడండి అనేది ఉందా లేదా? మొహమ్మద్ ప్రవక్త వారు ఆత్మరక్షణ కోసం ఆనాడు యుద్ధాలు చేశారు, అది కూడా సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని ఖురాన్లో చాలా స్పష్టంగా. సిరాజ్ గారు మాట వినండి సార్. రాజ్యాల మీదకి దండయాత్రకి మొహమ్మద్ ప్రవక్త వారు వెళ్ళారా లేదా? లేదు, వెళ్ళలేదు. యుద్ధాలు చేయలేదు. యుద్ధాలు చెప్తున్నాను, ఇస్లామిక్ హిస్టరీలో జరిగింది. ఎందుకు సార్ యుద్ధాలు చేశారా చేయలేదా మొహమ్మద్ ప్రవక్త? యుద్ధాలు ఎవరు చేయలేదండి. యుద్ధాలు ఇప్పుడు మీరు మహాభారతంలో, మరి మత ప్రచారకుడుగా మీరే చెప్తున్నటువంటి అంత పెద్ద యోధుడే యుద్ధాలు చేస్తున్నప్పుడు మీరు శాంతి మతం అని ఏ రకంగా క్లెయిమ్ చేస్తారండి? ఒక విషయం వినండి,
మానవ చరిత్ర ఎంత పురాతనమైనదో యుద్ధాలు కూడా అంతే పురాతనమైనవి. ఇక్కడ కౌరవులకు పాండవులకు కురుక్షేత్ర యుద్ధం ఉందా? ప్రస్తావన అది వాళ్ళలో వాళ్ళకే జరిగింది, ప్రస్తావన ధర్మం మీద జరిగింది. ఇది మతం మారకపోతే జరిగింది. మతం మీరు ఎలా మారకపోతే తీసుకొస్తారు? మతం మారకపోతే జరగలేదు. ఇది మీ అపోహ. ఇది అపోహ ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ వారు ఎప్పుడైతే స్వధర్మాన్ని ఇక్కడ వినండి, ఆ రాజ్యానికి ఏ రకమైన ఉత్తరాలు రాసేవాడు అని అంటే, మీరు నమ్మి మారండి, శరణు వేడుకోండి, శరణు వేడుకపోతే నాతో యుద్ధానికి సిద్ధపడండి. యుద్ధాలు చేశారా చేయలేదా? కొన్ని ఏంటంటే ఇస్లామిక్ వ్యతిరేకమైనటువంటి కొన్ని వెబ్సైట్స్ లేదా కొన్ని కథనాలు చదివి ఆ విధంగా మీరు క్వశ్చన్ యుద్ధం చేశాడా లేదా? సార్, యుద్ధం చేయనటువంటి రాజులు, యుద్ధం చేయనటువంటి ప్రవక్తలు ఎవరున్నారు? యేసుప్రభుల వారు చేశారా? ఎవరు? యేసు ప్రవక్త వారు ఏం చేశాడా? యేసు ప్రవక్త చెప్పిన విషయం, ఆయన బోధనలు ఏంటి? ఆయన చెప్పింది ఏంటి? నిజ దేవుడు ఒక్కడే ఉన్నాడు, మారండి, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి. ఆయన జీవితం మొత్తం అదే. ఆయన స్పష్టంగా మత మార్పిడి చేశాడు. ఎవరు? యేసుప్రభుల వారు. ఇప్పుడు ఈ విషయం ఏదైతే మీరు అడిగారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు ఎప్పుడైతే ఒకే దైవం వైపున ప్రజల్ని పిలిచారో, అప్పుడు అక్కడ ఉన్నటువంటి అరబ్బులు ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు పన్ని 3 సంవత్సరాల స్వదేశం నుండి బహిష్కరించేసి ఆయనపై 17 సార్లు హత్యా ప్రయత్నం చేసి ఆయన కూతుళ్లకు విడాకులు ఇచ్చేలా పురిగొలిపి ఆయన వెళ్ళేటటువంటి దారిలో ముళ్ళ కంచెలు అవన్నీ పరిచేసి నానా ఇబ్బందులు పెట్టినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కోసం మొట్టమొదటిగా ఎవరైతే మీ ఇండ్ల నుండి మిమ్మల్ని తొలగించేశారో వారితో పోరాడడానికి మీ ఆత్మరక్షణ కోసం మొట్టమొదటిగా మీకు అనుమతి ఇవ్వబడుతుంది అన్నప్పుడు జంగే బదర్ అనేటటువంటి ఒక యుద్ధం జరిగింది. ఆ జంగే బదర్లో 1000 మంది ధర్మాన్ని నమ్మని వారు ఉంటే 300 మంది ఈ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్య జరిగినటువంటిది అన్నమాట. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పూర్తి జీవితంలో జరిగినటువంటి ఏవైతే యుద్ధాలు ఏవైతే ఉన్నాయో, ఇస్లామిక్ హిస్టరీ మీరు చూసినట్లయితే అందులో కేవలం 87 యుద్ధాల్లో పాల్గొంటే 259 మంది మాత్రమే చనిపోయారు. అందులో విశ్వాసులు అంటే దేవుని నమ్ముకున్న వారు కూడా చనిపోయారు, దేవుని నమ్ముకునే వాళ్ళు 755 మంది చనిపోయారు అనమాట. ఈ విధంగా చాలా తక్కువ సంఖ్యలో ప్రాణ నష్టంతో ఒక గొప్ప విప్లవాన్ని సాధించారు. మీకు తెలియదు ఏముంది, మొదటి ప్రపంచ యుద్ధంలో 1,70,00,000 మంది, రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపుగా 6 కోట్ల మంది, హిరోషిమా నాగసాకిపై ఏదైతే జపాన్ అణుబాంబు ప్రయోగం చేసిందో అక్కడ మీద జరిగేటువంటిది వేరు, దేవుడి చేత వచ్చినటువంటి ప్రవక్త ఉండాల్సిన క్వాలిటీస్ వేరు. చూడండి, దైవ ధర్మాన్ని స్థాపించడానికి, దేవుని సందేశం ఇవ్వడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ప్రశాంతంగా దేవుని వైపునకు ప్రజల్ని పిలిచారు, శాంతి బోధనలే చేశారు. అయినప్పటికీ ప్రవక్త వారిపై ఎవరైతే యుద్ధాన్ని ప్రకటించారో వారితో యుద్ధం చేయడానికి ఖురాన్లో చేశారు. ముహమ్మద్ ప్రవక్త వారు శాంతిని ప్రోత్సహించారు అని చెప్తున్నారు మీరు, కరెక్టా? అంతే కదా? రైట్. మిమ్మల్ని ఒక విషయంలో చాలా అప్రిషియేట్ చేయాలి సార్. ముత్యాలమ్మ టెంపుల్లో ఒక ముస్లిం సోదరుడు విగ్రహాలను ధ్వంసం చేసిన వెంటనే మీరు నెక్స్ట్ డే చేసిన వీడియో ఏంటంటే ఆయనని చట్టరీతంగా శిక్షించాలి అని చెప్పేసి బహిరంగంగా మీరు చాలా బాగా చెప్పారు. ఎందుకు అంత సపోర్ట్ చేయాలనిపించింది మీకు? ఖురాన్లో ఉంది కదండి. ఖురాన్ మీ దగ్గర మీరు గూగుల్లో చూస్తున్నారు కదా, 6వ అధ్యాయం 108లో వలా తస్సబ్బుల్లదీన యదూన మిన్ దూనిల్లా, ఓ ముస్లిములారా ముస్లిమేతరులు ఆరాధించే విగ్రహాలను మీరు దూషించకండి. ఖురాన్ కండిషన్ పెట్టింది. ఇప్పుడు ధర్మంలో ఎలాంటి బలత్కారం లేదు. దేవుడు అనుకుంటే అందరూ విశ్వాసులు అయిపోయేవారు, మీరు వారిని బలవంత పెట్టకండి అని ఖురాన్లో ఉంది. ఇతర దేవి దేవతల్ని దూషించకండి ఉన్నప్పుడు, అంటే ఖురాన్లో స్పష్టంగా ఇతర దేవి దేవతల యొక్క విగ్రహాలను కూల్చరాదు అని రాసుంది అంటున్నారు. అవును, ఖచ్చితంగా ఉంది. మక్కలో మహమ్మద్ ప్రవక్త 360 విగ్రహాలను ధ్వంసం చేశాడు అని ఉంది. స్వయంగా మీ ప్రవక్తే అలా ధ్వంసం చేస్తున్నప్పుడు, ఆయనే ప్రలోభ పెట్టినప్పుడు మీలాంటి వాళ్ళు విగ్రహాలను తెగ్గొట్టేసి ఈ ధర్మాలను అన్నిటినీ పెద్ద కష్టం నష్టం అన్ని విద్వాంసాలు సృష్టించి మళ్ళీ మీరే నీతి వాక్యాలు బోధిస్తున్నారు. దీన్ని ఏ రకంగా ఖండిస్తారు? మొహమ్మద్ ప్రవక్త వారు కాబతుల్లాలో ఏవైతే విగ్రహాలు తీసేశారో అవి ముందు విగ్రహాలు లేవు. ఎందుకు? అది ఏకదైవ ఆరాధనతో కూడుకున్నటువంటి కాబతుల్లా. ఆ కాబతుల్లాలో విగ్రహాలు ముహమ్మద్ ప్రవక్త వారి కంటే కేవలము ఒక 200 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి పెట్టారు అనమాట. ఆ విగ్రహాలు 360 విగ్రహాలు మొట్టమొదటిగా అది ఏకదైవ ఆరాధన. అబ్రహాం వినండి, ఈ టైంలో కాబాలో 366 విగ్రహాలు 60 అనుకున్నాం. ఏక విగ్రహ ఆరాధన జరగాలి, ఏక దైవారాధన జరగాలి. అక్కడనే వేరే వాళ్ళు ఎవరున్నా సరే మీ గ్రంథానికి అనుసంధానంగా ఉంటే
అక్కడి నుంచి వేరే ప్లేస్కి మార్చి అక్కడ ఆరాధన చేసుకుంటారు. అంతేగాని విగ్రహాలను ధ్వంసం చేయరు. ఇప్పుడు ధ్వంసం చేసిన 360 విగ్రహాలు ఏ దేవుడికి సంబంధించినవి? మొహమ్మద్ ప్రవక్త వారు ఆ విగ్రహాలను ఎందుకు ధ్వంసం చేశారు? చూడండి, ఇప్పుడు మొన్న ముత్యాలమ్మ టెంపుల్లో ఈయన ధ్వంసం చేస్తే మీరెందుకు అంత పాజిటివ్ గా రెస్పాండ్? అవునండి, ఇప్పుడు ఖురాన్ ఎవరిపై అవతరించింది? మొహమ్మద్ ప్రవక్త వారిపై అవతరించింది. మళ్ళీ ఖురాన్లోనే ఉంది కదా దూషించకూడదని. కాబట్టి ఈ విషయం ఏంటి, ఈ విషయం ఏంటో నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఆల్రెడీ అక్కడ ఏకదైవ ఆరాధన చేసేటటువంటి కాబతుల్లాలో బయట నుండి తీసుకొచ్చి పెట్టారు కాబట్టి మళ్ళీ బయటికి పంపించేశారు వాటిని ప్రవక్త వారు. తప్ప ప్రవక్త వారు ధర్మాన్ని స్థాపించిన తర్వాత, అంటే ఎప్పుడైతే ఆయన మదీనా వెళ్ళిపోయి పూర్తిగా ఒక ఇస్లామిక్ వాతావరణం ఏర్పడిన తర్వాత అక్కడ యూదులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, వారి వారి ఆరాధనలు వాళ్ళు చేసేసుకున్నారు. ఎక్కడ కూడా వాళ్ళని ఏంటంటే వారిని ఎక్కడ కూడా వాళ్ళ ధర్మాన్ని కించపరచడం కానీ లేదా వారి విగ్రహాన్ని కూలగొట్టడం కానీ ఇవేవి కూడా జరగలేదు. కాబట్టి ప్రవక్త వారు 360 విగ్రహాలను ఎందుకు తీసేశారంటే అవి లేనటువంటి విగ్రహాన్ని చేర్చారు కాబట్టి మళ్ళీ అక్కడ నుండి బయటికి తీసేశారు. ఎందుకు అంటే ఇస్లాం ధర్మం చెప్పే విషయం, వేదాలు చెప్పే విషయం ఏంటంటే ఏకదైవ ఆరాధన నతస్య ప్రతిమాస్తి. ఆ దైవాన్ని పోలిన ప్రతిమ ప్రతిరూపాలు ఏవీ లేవు. అవ్యక్తం, కంటికి కనిపించడు. ఆయన అవినాశి, వినాశనము లేనివాడు. ఏకదైవ ఆరాధన అంటే మీ దృష్టిలో ఏంటి? ఏకదైవ ఒక సృష్టికర్తను దేవుని ఆరాధించడం. అంటే అక్కడ ఇంకో ఒకటే విగ్రహం ఉండాలన్న అర్థమా? ఆహా, లేదు. విగ్రహం ఒకటి పెట్టినా 100 పెట్టినా విగ్రహమే అవుతుంది. అది 300. మరి ఇప్పుడు కాబాలో ఉంది ఏంటి మరి? అప్పుడు నేను అదే చెప్తున్నాను కదండి, అదొక ఒక హిస్టరీ. అది 360 విగ్రహాలు లేనటువంటి దాంట్లో కాబతులాలో ముందు పెట్టారు, అందులో లేవు, ముందు తీసుకొచ్చి పెట్టారు, అక్కడ నుండి పెట్టారు, పెట్టిన తర్వాత మళ్ళీ తీసేశారు. 360 గురించి కాదు, ఏకదైవ ఆరాధన అంటే మీ దృష్టిలో ఏంటి? కాబాలో ఉన్నటువంటిది ఏంటి ఇప్పుడు ప్రస్తుతం? విగ్రహాలు ఏమి లేవండి. అక్కడ కేవలం ఒక కాబతులా ఉంటుంది. ఒకే సృష్టికర్త అనేటువంటి దైవాన్ని మాత్రమే అక్కడికి వెళ్ళే వాళ్ళు. దాని పేరు నేనంటే బాగోదేమో, బట్ ఉంటుంది. ఏముంటుంది కాబాలో? ఏమో చెప్పండి మీరు, అంటే బాగుంటుంది. అన్ని అడిగారు మళ్ళీ కాబాకి ఇంతమంది జనాలు ఎందుకు వెళ్తా ఉన్నారు? అక్కడ ఏమైనా రోగాలు తగ్గుతున్నాయి? ఏం తగ్గుతున్నాయి? ఎందుకు అంత ప్రాధాన్యత సంచరించుకుంది? మీకంటూ ఒక చిహ్నం ఉండకూడదు, గుర్తులు ఉండకూడదు, ఒక విగ్రహం ఉండకూడదు, అసలు ప్లేసే ఉండకూడదు. బట్ స్టిల్ ఎందుకు కాబాకి అంతమంది జనాలు? సార్, ఇప్పుడు ఇస్లాము ధర్మానికి దాన్ని పాటించిన వ్యక్తులకు ఏది ఉండాలి, ఏది ఉండకూడదు అనేది మీరు నేను డిసైడ్ చేయలేమన్నమాట. సృష్టికర్త దైవం ఖురాన్ని అవతరింపజేశాడు. ఆ ఖురాన్లో ఉంది. అందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే మానవులందరి కోసము మార్గదర్శకంగా ఒక దిక్సూచిగా కాబతుల్లా అనేటటువంటిది ఒకటి ఉంది. అది అరబ్బులో సౌదీ అరేబియాలోని మక్కా పట్టణంలో కాబతుల్లా ఏదైతే ఉందో అది ఒక డైరెక్షన్ అనమాట, దిక్సూచి. అంటే విశ్వ మానవులందరూ ఎవరైతే దైవాన్ని ఆరాధిస్తారో వారికి ఒక సిస్టమేటిక్గా ఉండాలి, ఒక క్రమ పద్ధతిగా ఉండాలని చెప్పేసి ఒక దిశ మాత్రమే అది. అయితే స్తోమత కలిగినటువంటి వారు ఎవరైతే ముస్లింగా ఉంటారో, స్తోమత కలిగినటువంటి వారు, స్థితిమంతులు ఎవరైతే ఉంటారో జీవితంలో ఒక్కసారైనా వారు హజ్ చేసి రావాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏముంటుంది? అది ఒక కాబతుల్లా, హజ్రే అస్వదానికి ఉంటుంది, దానికి ప్రదక్షిణలు చేస్తారు తప్ప ఎవరు కూడా అది దేవుడు అని చెప్పేసి లేదా అందులో ఏదైనా శక్తులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోతే మేము ధనవంతులం అయిపోతాం, అక్కడికి వెళ్ళిపోతే మేము అంగవైకల్యంగా ఉన్న వాళ్ళు స్వస్థత పొందుతారు అన్న కాన్సెప్ట్ ఏది కూడా లేదనమాట. అది ముస్లింలు అందరూ గుడి చుట్టూ ప్రదర్శనలు చేసేటువంటి కాన్సెప్ట్ మా హిందువులది. బట్ స్టిల్ అక్కడ ఎందుకు ప్రదర్శనలు జరుగుతున్నాయి సార్? అండ్ మీకు గుళ్ళే లేవు, గోపురాలే లేవు, ఒక విగ్రహం అసలు అంతకన్నా లేదు, ప్రపంచం మొత్తం అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఏంది అసలు? వేదాల ప్రకారంగా విగ్రహం ఉందా? వేదాల ప్రకారంగా కూడా విగ్రహం లేదు. మీరు వేదాలని ముందు నుంచే కట్ చేసేసారు. నా దేవుడు నా పద్ధతి అని ఎప్పుడో మీరు అవలంబించారు. దాని గురించి చెప్పండి. వేదాలకు మీరు ఎప్పుడో కట్ అయిపోయారు. మీరు అలా భావిస్తున్నారు, రైట్. నేను భావించకపోయినా వేదాలలో విగ్రహాలు ఉన్నాయా లేవా కాదు, ఖురాన్లో విగ్రహాలు లేవు. వినండి, వేదాల ప్రకారంగా కూడా విగ్రహారాధన లేదు. న సందృశ్యే తిష్టతి రూపమస్య న చక్షుషా పశ్యతి కచ్చనైనం. ఆ దేవుడు ఇంద్రియాల పరిధిలో నిలబడు. నతస్య ప్రతిమస్తి. ఆ దైవానికి సమానమైనటువంటి పోలిక లేదా ప్రతిమ ఏదీ లేదు. మరి మా వేదం కూడా అదే చెప్తుంది కదా, దేవుడికి ఏమీ లేదు, రూపం లేదు, ఏం లేదు. అవునండి, మా దేవుడిని కూడా నమ్మొచ్చు కదా మీరు. అదే ఇప్పుడు దానికి గడ్డం ఎందుకు పెంచాలి, టోపీ ఎందుకు పెట్టాలి, దానికి అల్లా అని ఎందుకు పేరు పెట్టాలి, మీరు ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేది నా క్వశ్చన్. మనం గడ్డం టోపీ గురించి ఆల్రెడీ మనం చర్చించుకున్నాం, ఓకేనా? మీరు టాపిక్ని డైవర్ట్ చేయకండి. గడ్డం టోపీ గురించి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, వేదాల్లో చెప్తున్నటువంటి దేవుడు కూడా సేమ్ మీ ఖురాన్లో చెప్పేటట్టుగానే ఉంది. ఈవెన్ వేదాలలో ఏం చెప్పింది అని అంటే దేవుడు నమ్మకపోతే నరకం స్వర్గం కూడా ఉంది. ఇప్పుడు మీకు ఖురాన్లో స్వర్గం నరకం ఆయన నమ్మకపోతే ఎలా ఉందో వేదాల్లో కూడా ఉంది. ఇక్కడ కూడా మీరు శిక్షకు అర్హుడే. నిజ దేవుడిని వేదాల్లో తెలుసుకొని నిజ దేవుడి వైపు మీరు రాకుండా
మీరు ఇంకో దేవుడి వైపు పోయినాక మళ్ళీ మా దేవుడు అని ఈయననే దేవుడు అందుకే నేను మారానని మీరు సాక్ష్యం ఇందాక చెప్పారు. నేనేం కన్ఫ్యూజ్ చేయట్లే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. నిజ దేవుడు ఈయనే అని మీరు అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు వేదాలలో నిజ దేవుడు ఆయన ఒకళ్ళు, ఆయనకు రూపం ఉండదు, శక్తి ఉండదు, విగ్రహాలు లేవని ఇప్పుడు మీరే చక్కగా తేల్చేశారు. ఇక టెన్షన్ లేదు. మరి వేదాల్లో కూడా విగ్రహాలు ఏం లేవు. ఇప్పుడు కాబతుల్లాకు ఎవరైతే వెళ్తారో అది కేవలము స్థితివంతులు, స్తోమత కలిగినటువంటి వారికి మాత్రమే షరతుగా ఉంది. ఇందాక నమాజ్ చేసే వాళ్ళు ఏ రకంగా చేస్తారు మసీద్లో అని చెప్పారు, ఒకటే లైన్లో చేస్తారు. ఇక్కడ రాజు, ధనిక, పేదకి ఏ రకమైనటువంటివి లేవు. మీ సాక్ష్యంలో మీరు చెప్పింది ఏంటి? ఆ దేవుడి దగ్గరికి పోతే విగ్రహాలు ఉన్నాయి, ఈ దేవుడి దగ్గరికి పోతే విగ్రహాలు ఉన్నాయి, నేను దర్గాకు పోయినప్పుడు ఉన్నా కూడా అక్కడ ఇది ఉంది, కానీ మసీద్లో మాత్రం లేదు. ఇక్కడ అందరు ఒకే లైన్లో లించుంటారు, పేదోడైనా డబ్బోళ్ళైనా ఎవరైనా సరే. కానీ ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే కాబోకపోతారు. అవునండి, అది దేవుడు ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు. అది ప్రతి వ్యక్తి వెళ్ళలేడు, ఎవరైతే వెళ్ళగలుగుతాడో వాడు మాత్రమే వెళ్ళాలి. గొప్ప విషయం అది, మీరు అర్థం చేసుకోవట్లేదు. అది చాలా గొప్ప విషయం. ఒకవేళ అందరూ వెళ్ళాలి అని చెప్పినట్లయితే స్తోమత లేని వాడు ఎలా వెళ్తాడు? కాబట్టి స్తోమత ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన వారు ఎవరు కూడా అక్కడికి వెళ్ళిన వారు వినండి, ఇప్పుడు అక్కడ స్తోమత లేని వాడు వెళ్ళప్పుడు చిచి ఈ దేవుడు కూడా రాంగే అని చెప్పి మీరు రిటర్న్ అయిపోవచ్చు కదా. వెళ్ళిన వారు ఎవరు కూడా విగ్రహారాధన చేయరు, కాబతుల్లాని మొక్కరు, అక్కడ సాష్టాంగ పడరు, లేదా ఆ రాయిలో ఏదైనా దేవుడు ఉందన్నటువంటి ఆలోచనతో కాదు, కేవలం దేవుడి కాబట్టి దేవుడి కరెక్షన్ అక్కడ కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. అక్కడ రౌండ్ తిరుగుతారని కూడా సబ్జెక్టు కరెక్షన్ మీరే చెప్పారు. నేను ఏది మీ మీద ఆపాదించలేదు. మీరు ఎందుకో సెల్ఫ్ గోల్ అవుతున్నారు. వీలైతే ఈ కుర్చీలో నిజంగా నమాజ్ చదవచ్చా చదవరాదో నాకు తెలీదు. చదవచ్చు అని అంటే ఒకసారి కళ్ళు మూసుకొని మీరు ప్రార్థన చేస్తే మన ఇద్దరి మీదకి ఆ శక్తి వస్తే తదుపరి విచారణకు మనం పోదాం. నమాజ్ చదివితే శక్తి వస్తుందని ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఏ నమాజ్ చదివితే శక్తి రాదా? శక్తి ఎలా వస్తుంది? అయ్యి బాబోయ్, మరి ఇంకెందుకు మరి నమాజ్? శక్తి అంటే ఏ శక్తి అంటున్నారు? మరి ఏ శక్తి వస్తుంది? నమాజ్ వచ్చేసి మీరు ఒకేసారి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారా? సిగ్నేచర్ టీవీ ఛానల్ కి ఒకసారి నమాజ్ చదువుకుంటే అలా కాదు కదండి. నమాజ్ అంటే నమాజ్ చదివితే ఏ శక్తి రాదు అని చెప్పినటువంటి దేవుణ్ణి మనం ఒక ఆరాధించేటటువంటి పద్ధతి అది. ఈ దేవుడు చెప్పాడు, మనం ప్రార్థన చేస్తున్నాం అంతే తప్ప అది శక్తుల కోసము లేదా ఒక స్వార్థం కోసం కాదు అది. రైట్. ఇప్పుడు నమాజ్ చదివితే శక్తి వస్తుందా రాదా? నమాజ్ చదివితే ఒక ప్రశాంతత వస్తుంది. నమాజ్ చదవడం ద్వారా మనిషి అశ్లీల కార్యాలకు, చెడు పనులకు దూరంగా అవుతాడు. సో ఇప్పుడు నమాజ్ చదివే వాళ్ళు చెడు చేయరా? అలానే కాదు కదా. మరి ఇప్పుడు నమాజ్ చదివితే ఎంతో కొంత శక్తి వస్తుంది అయితే నమ్ముతాం కదా మనం. సరే, దేవుడి యొక్క ప్రెసెన్స్ ఇక్కడ దిగుతుంది. చలో మీరు నమ్మే దేవుడు, నేను నమ్మే దేవుడి యొక్క ఆశీర్వాదం ఉంటదని చెప్పండి. రైట్. మీరే చెప్పలేకపోతున్నారు, నేను చెప్తున్నా. ఏం చెప్తాం, మీ వకాలత్ చెప్పేశారు మీరు కాబట్టి చెప్తున్నాను. దేవుని ఆరాధన మనం చేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం మనపై ఉంటుంది. ఆశీర్వాదమైన మా పదమే, శక్తి అయినా మా పదమే. మీరు ఏం తీసుకోకపోయినా మాకేం నష్టమే లేదు. మీరు కొన్ని కొత్త పదాలు చెప్తున్నారు, ఇప్పుడే నేను తెలుసుకుంటున్నాను. రైట్. ఇప్పుడు మరి ఏమైనా నమాజ్ చదువుతారా? చైర్లో కూర్చొని ఏమైనా ప్రార్థన చేస్తారా? నేను మీ సోదరుడిని అని చెప్పేసి. ఇప్పుడు మా సిగ్నేచర్ స్టూడియో ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడే సిగ్నేచర్ స్టూడియోలో నేను నమాజ్ చదువుతాను. ఆ విధానం మొత్తం కూడా మీరు కావాలంటే రికార్డ్ చేసుకోండి. రైట్. నమాజ్ కుర్చీలో కూర్చొని చదవచ్చా చదవరాదా? నమాజ్ చదవచ్చండి. మరి చదవండి, తప్పేముంది. నేను కోరుకుంటున్నా, నేనేమి మిమ్మల్ని తక్కువ చేయడానికో ఎక్కువ చేయడానికి కాదు. నాకు కూడా శక్తి రావాలా, మీకు కూడా శక్తి రావాలా, మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. చదవండి. మనము దువా చేసుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు అనమాట. చేయండి. ఓ దైవమా, నాకు శక్తిని ప్రసాదించు, లేదు సార్, స్వస్థతను ప్రసాదించు. నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఒక పెద్ద శక్తివంతుడు అయిన దైవజనుడు ఉంటాడు, కల్వరి టెంపుల్ సతీష్. ఆయనతో ప్రార్థన చేయాలని ఆశపడతారు చాలామంది. మొన్న ఇక్కడ వచ్చినటువంటి పాస్టర్ పాపం చైర్లో కూర్చొనే చదివాడు. సార్, వెళ్ళేటప్పుడు అదే మంత్రాల ఆశీర్వచనం నేను చెప్పేది ఏంటంటే, మహేందర్ గారు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మనం ప్రార్థన చేసుకుందాం. ఏదైనా సొసైటీకి అవసరం, సొసైటీకి ఉపయోగపడే ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇప్పుడు వాటిపై మనం డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు నేను ఇప్పటిదాకా అడిగిన సొసైటీకి అంటే ఈ ఆరాధనకు సంబంధించిన విషయాన్ని పక్కన పెట్టి, అంటే నా అర్థం అది కాదు, ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే వాటిపై మనం డిస్కషన్ చేద్దాం. ఇండియా పాకిస్తాన్ ఏ నేపథ్యంలో విడిపోయినాయి? సరే, ఇప్పుడు ఏంటంటే నేను ఒక ధార్మిక వ్యక్తిని, రాజకీయంగా లేదా రాజకీయం ఏముంది సార్? మీరు నమ్మేటువంటి రిలీజియస్ సోదరులంతా కూడా పాకిస్తాన్ కావాలని చెప్పుకున్నది అది చరిత్ర. మేము ముస్లింలందరూ కలిసి ఒక దేశంలో ఉండాలనుకుంటున్నాం అనే చరిత్ర. చూడండి, ఇప్పుడు చదవలేదా? మీ దాంట్లో వీడియో కూడా చేశారు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఎందుకు విడిపోయింది అని వీడియో చేయలేదు నేను ఇంతవరకు. మీరు చెప్పారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చేస్తాను ఆ వీడియో. చేయండి. ఇప్పుడు ఎందుకు విడిపోయిందో చెప్పండి. చూడండి, వేదాలనే చదివిన మీరు 100 సంవత్సరాల క్రితం చరిత్ర చెప్పండి. ఎప్పుడైతే ఇండియా పాకిస్తాను
విడిపోయిందో నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం. మన దేశం రెండు ముక్కలుగా చీలిపోయిందంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. కానీ ఎప్పుడైతే దేశము విడిపోతుందో ఆ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ముస్లింకి ఒక అవకాశం ఉండే, ఎందుకు నేను ఈ దేశాన్ని వదిలి నేను పాకిస్తాన్ వెళ్ళిపోయాను. అది కాదు, వినండి, ఇస్లాం సోదరులంతా నా ప్రాణ స్నేహితులు, మీరు కూడా నాకు ప్రాణమే. ఇక్కడికి వచ్చేంత వరకు డిబేట్ ఏమైనా ఇక్కడ దాకానే, తర్వాత నాకు సంబంధం లేదు. అది ఇక్కడ ఏమో పూనుకాలు నాకు వస్తాయి మీకు వస్తాయి, అది వేరే విషయం. కానీ అందరు నాకు కావాల్సిన వాళ్ళే. ఇస్లాం సోదరులు అందరూ పాకిస్తాన్కి అర్థం ఫస్ట్ మనం గమనించాలా. పాక్ అంటే ఏంటి సార్? పరిశుద్ధమైన వాళ్ళు మాత్రమే పరిశుద్ధులు, కాబట్టి వాళ్ళంతా ఒక చోటుకి నివసించాలి అని కోరుకున్నారు. అది నిజం, మీకు తెలుసు, కానీ మీరు చెప్పారు. అయితే నేనేమంటానంటే పాకిస్తాన్ గురించి, పాకిస్తాన్లో పాక్ తప్ప అన్నీ ఉన్నాయంటాను. డన్. ఇప్పుడు మీరు వినలేదు నన్న, మీకేమర్థమైంది? మీరు చెప్పండి. ఫస్ట్ నా క్వశ్చన్ ఎస్టాబ్లిష్ అడిగారు. మీరు ఏమడిగారంటే పాకిస్తాన్ అంటే పాక్ అంటే అర్థం ఏంటంటే అడిగారు, పరిశుద్ధమైన అని చెప్పాను. అయితే నేనేమన్నాను తప్ప అన్ని ఉన్నాయి అంటున్నా. అయితే నేను ఒక భారతీయుడిగా నా దేశం గొప్పది, నేను ఇక్కడ పుట్టినందుకు, ఇక్కడ పెరుగుతున్నందుకు, ఇక్కడ నివసిస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప డెమోక్రసీ కలిగినటువంటి లౌకిక దేశం మన భారతదేశం. ప్రపంచానికి బాగా లౌకికం కన్నా అందించిన జ్ఞాన సంపద ఇండియాలో ఉన్నది వేదం అంటా నేను. ఖచ్చితంగా డెమోక్రసీని పట్టుకొని వేలాడతారు. బీజేపీ వచ్చిందంటే 400 సీట్లు పెరిగినాయంటే మొత్తం మార్చేస్తుంది కాన్స్టిట్యూషన్. అప్పుడు మీరు కాన్స్టిట్యూషన్ గౌరవిస్తారా? ఇండియా ఇచ్చినటువంటి వేదాన్ని గౌరవిస్తారా? వేదాల ప్రకారంగా నడుచుకుంటే అందరూ. పాకిస్తాన్ సోదరులు అందరూ మేము పరిశుద్ధులం, పాకిస్తాన్కి అర్థమే పాక్ పరిశుద్ధులం, మా స్థానం పరిశుద్ధులు ఉండే స్థానం అంతా కలిసి పాకిస్తాన్కి రీచ్ అయిపోయాం, మేమందరు ఇక్కడ కలిసి ఉండాలనుకుంటున్నాం అనేది వాళ్ళ వాదన. దాని మీదనే ఏర్పడింది అని అంటారు. అందుకే హిందూ ముస్లిం విడిపోయారు అని చెప్తారు. మీ థియరీ ఏముంది? ఇండియా పాకిస్తాన్ ఎందుకు విడిపోయింది? చూడండి, అనివార్య పరిస్థితుల్లో ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ విభజన చెందిందో అప్పుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఏం చెప్పారంటే, ఆయన చెప్పారు, మేము ఈ దేశంలో పుట్టాము, ఈ దేశంలోనే ఉంటామని దేశ విభజనను ఆయన తిరస్కరించారు. ఇక్కడ ఉన్న ముస్లింలను కూడా మోటివేట్ చేశారు. ఇక్కడ నేను మీరు తప్పుగా తీసుకోవద్దు దయచేసి. ముస్లిం సోదరులు అందరూ కలిసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పాకిస్తాన్కి వెళ్ళిపోయిన ముస్లింలకి ఇండియాలో ఉన్న ముస్లింలకి ఏ రకమైన కనెక్షన్స్ కానీ కాంట్రడిక్షన్ కానీ నేను మాట్లాడట్లేదు. పరిశుద్ధులుగా ఉండి నివసించాలి అనుకొని పాకిస్తాన్ వాళ్ళు విడిపోయారు అనేది చరిత్ర. ముగిలిపోయిన చరిత్ర. వాళ్ళు పరిశుద్ధులు ఉండే అనే పేరే పెట్టుకున్నారు, వేరేది ఏదైనా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇండియా లాగానే ఏదైనా ఇంకోటి పెట్టుకోవాలి. పాకిస్తాన్ ఉండిపోయిన పాకిస్తాన్ ఒక విషయం పాకిస్తాన్లో ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడమే మనకు అనవసరం అనమాట. ఎందుకంటే ఆ దేశము మన దేశం గురించి మనం మాట్లాడుకుందాం, మన భారతీయుల గురించి మనం మాట్లాడుకుందాం, మన సాంప్రదాయాల గురించి మాట్లాడుకుందాం. కానీ వేరే దేశం గురించి మనకెందుకండి? ఉదయం లేస్తే రాజకీయ నాయకులు పాకిస్తాన్ ముందు ఫస్ట్ బాధపడ్డారు, ఇండియా పాకిస్తాన్ విడిపోయిందని బాధపడ్డారు. ఇప్పుడు ఏమంటున్నారు? మీరు అడిగారు నాకు వద్దు అని. అవును, మీరు అడిగితే నేను చెప్తున్నాను కదా. అది ఇప్పుడు దానికి సంబంధం ఏముంది? నేను భారతీయుడిగా నేను గర్విస్తున్నానని చెప్పాను. వాళ్ళు ఈ విషయం కూడా చెప్పాను. మీరు నేనేమంటున్నా, ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితులు ఏంటి అన్నది దాని పక్కన పెట్టేస్తే, మన భారతదేశంలో సమస్యలు లేవా? మన భారతదేశం గురించి మనం మాట్లాడుకుందాం. భారతదేశంలో కాన్స్టిట్యూషన్ని గౌరవించిన మీరు వేదాలను గౌరవించలేదు అని అంటాను నేను. వేదాలను మీరు సరిగ్గా చదివారో, బాగా చదివారో, ఋగ్వేదంలో మాత్రం 4-5 శ్లోకాలు బాగా చెప్పేస్తారు. మిగతా శ్లోకాలు మీకు వచ్చో రాదో నాకు తెలియదు. 4 శ్లోకాలు చదివిన పండితులే లేరు. మీరు మాత్రం ఖురాన్ చదివే టైం ఎక్కడి నుంచి దొరికిందో నాకు తెలియదు. 4 వేదాలు మీరు ఎంత బాగా ఆయుష్ పట్టారో నాకు తెలియదు. ఆ వాయు పట్టు నిజంగా మీరు పట్టుంటే నెక్స్ట్ డిబేట్కి మీరు వస్తారో లేదో నాకైతే డౌటే. ఇప్పుడు మీరే డైరెక్ట్గా స్టూడియోకి రండి అని నేను 3 months నుంచి కాల వేలబడ్డా మీరు రాలేదు, కానీ మీరు వచ్చారు, సంతోషం. బట్ నెక్స్ట్ డిబేట్కి మీరు వస్తారా రారా? ఇప్పుడు నెక్స్ట్ డిబేట్ వేదాల గురించి 4 ఉంటారు, 4 వేదాలు చదివిన పండితుడే లేడు సార్. ఇప్పుడు వినండి, ఒక చిన్న విషయం చెప్తాను. మీరు ఆహ్వానిస్తున్నారు, ఒక విషయం చెప్తాను మీకు నేను. ఎందుకంటే మీరు రావాలని కోరుకుంటున్నారు కదా మంచి ఉద్దేశంతో. మీ సంకల్పం ఏంటి, ఇంటెన్షన్ ఏంటి మీరు నన్ను పిలవడానికి? మీరు అల్లా అల్లా అని అంటున్నారు. అల్లా అనే పదమే తప్పు అని చెప్పి మీతో అనిపించాలనుకున్నా మీరు అనేసారు. నేను అనలేదు అలా, మీరు అర్థం చేసుకున్నారు. చెప్తారు కింద. లేదు చూడండి,
ఇప్పుడు ఇది తమ్లైన్ ఎవరు పెట్టారు ఇది? మా ఛానల్ వాళ్ళు పెడతారు. ఎందుకు ఎవరైనా పెట్టింది ఎవరు? రైట్, ఆయన ఎడిటర్ పెట్టుకుంటాడు. ముస్లింలకు వేదాలు నేర్పిస్తున్నాడు, వీడి అసలు పేరు అని వీడు అని చెప్పొచ్చా? రైట్, ఏదో ప్రేమ ఎక్కువైపోయింది. అంటే ఇలాంటి ప్లాట్ఫామ్ పై నేను వచ్చేసి నేను మాట్లాడాలన్నా, నా టైంని వేస్ట్ చేసుకోవాలన్నా చెప్తున్నాను. అంటే కనీస దాన్ని ఏమంటారు, సంస్కారం లేదని చెప్పొచ్చు కదా. ఇప్పుడు చూడండి, వీడి మతం ఏదో వీడికైతే పాపం ఆయన చెప్పలేదు, సంతోష్ ఘనపాటి గారు చెప్పలేదు. అంటే ఈ తమ్లైన్లు ఎందుకు పెట్టారు ఇట్లా? అంటే ఒక పాపులారిటీ కోసము, వ్యూస్ కోసం ఎంత దిగజారినటువంటి స్థాయికైనా వెళ్ళిపోతారా? అది తప్పు కదా అండి. రైట్, నేను ఇప్పుడు మీ నుంచి వకాలత్ పుచ్చుకుంటా. పక్క ఏంటండి వకాలత్ నేను పుచ్చుకొని చెప్తా. మీరు మనుషులు, నిమిత్త మాత్రులే. మీరు దేవుణ్ణి బోధించే అంత గొప్ప వాళ్ళని మీ ఫీలింగు. వేదాల్ని మొత్తం చదివినా అని మీ ఫీలింగ్, కానీ మీరు వేదాల్లో 10% కూడా చదవలేదనేది నా. సార్, నేను 10% చదవలేదు. ఇప్పుడు మీరు హిందూ కదా, ఒక విషయం చెప్పండి. మీరు హిందూ? అవును. మహేందర్, అవును. మీరు హిందూ కదా? నేను చెప్తున్నాను, అసలు హిందూ అవ్వడానికి ప్రాథమికంగా కావాల్సింది ఏందో చెప్పండి. హిందూగా కావడానికి నేను మా పూర్వీకులకు పుడితే చాలు అంటున్నా నేను. ఓకే, రైట్. మీరు మీ పూర్వీకులకు పుట్టి మీరెందుకు ముస్లిం అయ్యారు? సరే, మీరు ఒక విషయం చెప్తాను. మీ అమ్మ నాన్నకు తెలియదు, మీకు అంత ఏం తెలిసిపోయింది? సనాతన ధర్మంపై నేనున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మరి మీరు సనాతనంలో ఎక్కడున్నారు? సనాతన ధర్మం మీద. ఇప్పుడు సనాతన ధర్మానికి వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడే నేను నమ్ముతున్నాను. వేదాల ప్రకారంగా దేవుని గుణగాలు నేను నమ్ముతున్నాను. వేదాల ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమ్ముతున్నాను. కాబట్టి నేను నిజమైనటువంటి చాలా ప్రేమతో మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నా. ఒక విషయం, ధర్మాన్ని మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటే చక్కగా బొట్టు పెట్టుకోండి. సనాతన ధర్మం టోపీ పెట్టుకోమని చెప్పలేదు. మీరు వక్రీకరిస్తున్నారు. మీరు ఒక హిందూ ముస్లిం లో నటిస్తున్నారు. అంటే మీరు నా టోపీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను మీ బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనము మన ధర్మాలను ఆచరిస్తే సరిపోతుంది. రైట్. అర్థమైంది? ఒక విషయం నేను చెప్తాను. ఏ పక్షపాతిగా మీరు లించుంటున్నారో నాకు చెప్పండి. ఒక విషయం ఏంటంటే, నేను నిలబడితే అన్ని మతాల వారు వస్తారు, అందరూ అన్ని పక్షాల పక్కన సిరాజ్ గారు లించుంటున్నారా లేదా? సూటి సమాధానం. ఖచ్చితంగా. రైట్. జై శ్రీరామ్ అనండి. నేను చెప్పాను కదా. జై శ్రీరామ్ అనండి. చెప్పాను. మీరు అన్నారు. మీరు ఒకళ్ళ అబద్ధ ప్రవక్త ఒప్పుకోండి. ఎవరు? సూటి ప్రశ్న. మీరు ఒక విషయం అడుగుతాను మహేందర్ గారు, ఒక విషయం అడుగుతాను. గాయత్రి మంత్రం చదవండి మీరు. నేను గాయత్రి మంత్రం తెలుసా? గాయత్రి మంత్రం తెలుసు. మీలాంటి మోసగాళ్ళు ఏం చేశారు? నా చరిత్రను తిరగరాశారు. నా వేదమే నా పాఠ్య పుస్తకాలు లేకపోతే నేను ఎలా చదువుతాను చెప్పండి. నెహ్రూ గారు ఆ రోజు దేశాన్ని విభజించినప్పుడు దాంట్లో ఔరంగజేబ్ గురించి రాస్తాడు, గజ్నీ మహమ్మద్ గురించి రాస్తాడు. నా వేదం గురించి ఎక్కడుంది? ఎవరు రాశారు చెప్పండి. ఎవరు రాశారు? నా పూర్వీకులు రాశారు. అట్లా నెహ్రూ గారు చేసిన రాజ్యాంగం అది. మాకు తెలుసది. అదే మా బాధ. మీలాంటి వాళ్ళు సగం ఉండి మీరు అందరి పక్షాన ఉంటానని చెప్పారు. ప్రైజ్ ద లార్డ్ చెప్పలేరు, జై శ్రీరామ్ చెప్పలేరు, మీరు అల్లానే ఒక దేవుడు అని చెప్పలేరు. ఇంకా మీరు ఏం చెప్పగలరో చెప్పండి. సూటి ప్రశ్న. ఇక నో మజాక్. మానవులందరూ ఒకే జంట సంతానం అని చెప్తున్నాను చాలా గర్వంగా. మానవులందరూ ఒకే జంట సంతానం. మానవులందరినీ పుట్టించినటువంటి దేవుడు ఒక్కడే. చాలా ధైర్యంగా, చాలా గర్వంగా నేను ఈ విషయాన్ని స్టేజ్ల మీద చెప్తున్నాను. అంతకంటే గొప్ప. ఇప్పుడు ఏ దేవుడు అని చెప్తారు? ఇప్పుడు నన్ను గాయత్రి మంత్రం అన్నారు. నేను గాయత్రి మంత్రం చదవకపోతే బొట్టు దుడి చేయాలా? అది అర్థం కాదండి. దాని అర్థం మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి సమాధానంగా అదే. ఇప్పుడు మా పిల్లలందరికీ అస్తిత్వం నేర్పించాలని ఇందాక మీరు అన్నారు. సిగ్నేచర్ స్టూడియోస్, వేదాలు, గొడవలు, పాస్టర్లు, పండితులు కాదు. మీరు ఏదైతే జై శ్రీరామ్ అనలేకపోయారో అదే ప్రాబ్లం. నేను మీకు మేము అల్లాహు అక్బర్ అంటాం, మాకు ప్రాబ్లం లేదు. మాతో ఎవరికి ప్రాబ్లం లేదు. ప్రైజ్ ద లార్డ్ అంటాం, ప్రాబ్లం లేదు. మీతోనే ప్రాబ్లం సిరాజ్ గారు. జై చంద్రబాబు, జై జగన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే తప్పేముందండి? జై శ్రీరామ్ 3 సార్లు అదే అనండి. ఇప్పుడు సార్, నేను ఖాళీగా కూర్చుంటా, మీరు 3 సార్లు జై శ్రీరామ్ అనండి. మీరు చెప్పారు కాబట్టి నేను చెప్పను, మీరు చెప్పిస్తున్నారు కాబట్టి నేను చెప్పను. దాని అర్థం మీరు చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోవట్లేదు దాన్ని. శ్రీరాజ్ గారు, మీ మనసులో జై శ్రీరామ్ అంటే మీ మత ప్రజల నుంచి ప్రెజర్స్ ఉంటాయని మీరు అనట్లేదు. ఎవరు? మీరు. వాళ్ళకు కూడా తెలియాలి కదా. నేను అంటున్నాను, అనాలి అనే భయం మీకు అవసరం లేదు. జై శ్రీరామ్ అనడంలో మీ ధర్మానికి ఏ రకమైన ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నా, మిమ్మల్ని ఎవరేమనరు. జై శ్రీరామ్ అనకూడదు అని ఖురాన్ లో ఉందా? నేను అదే అంటున్నానండి. మరి అనండి సార్. జై శ్రీరామ్ అంటే మీరు 3 సార్లు అంటే, మీరు జై శ్రీరామ్ అని 3 సార్లు అంటే నా అంత సంతోషకరమైన మనిషి ఇంకెవరు లేరు. అన్నాను కదండి. మీరు మహేందర్ని ఏం అడిగినా నేను అది దానికి దాసి. మీకు చెప్పండి. జై శ్రీరామ్, జై అంటే ఏంది అసలు?
చెప్పండి మీరు. జయము అన్ని తెలుసు. కలుగుగాక. మీరు జై శ్రీరామ్ జయము అర్థాలు చెప్పక్కర్లేదు, ఏం అవసరం లేదు. జయము కలుగుగాక చెప్పండి ఏమైంది? అంతే. మళ్ళీ అదే మీ చెప్పాను. దృష్టిలో శ్రీరాముడు దేవుడే కాదన్నారు మీరు. ఎవరండి? మీ దృష్టిలో శ్రీరాముడు దేవుడే కాదు అన్నారు. అవును. మరి జై శ్రీరామ్ అనండి. జై చంద్రబాబు నాయుడు అనడంలో ప్రాబ్లం లేదు, జై శ్రీరామ్ అనడంలో ప్రాబ్లం ఏంటండి మీకు? చెప్పండి, మీరే చెప్పండి. అదే అన్నానండి. నేను చెప్పింది చూసారా, అర్థం చేసుకోలేదు. భారతదేశంలో డెమోక్రసీ ఇష్టం కానీ భారతదేశంలో వేదం ఇష్టం లేదు, భారతదేశంలో రామాయణం ఇష్టం లేదు, భారతదేశంలోని భగవద్గీత ఇష్టం లేదు, భారతదేశంలోని మహాభారతం ఇష్టం లేదు. మనం అంతా ఒకటే అని చెప్తారు. అందరి ప్రసాదాలు తినరు, అందరి గుళ్ళకి వెళ్ళరు, అందరి దేవుళ్ళ గురించి వక్రీకరిస్తారు. దీన్ని ఏమంటారు సిరాజ్ భాయ్? మీరే చెప్పండి ప్లీజ్. సార్, ఇప్పుడు మీరు ఏదైతే ఒక నెగిటివ్ మైండ్ సెట్ తో ఇక్కడ కూర్చొని అంటారు దీన్ని, నెగిటివ్ అంటారు. ఎందుకు అంటారు సార్? ఇప్పుడు ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, మీరు ఏదైతే నెగిటివ్ మైండ్ సెట్ తో ఇక్కడ కూర్చొని ఉన్నారో క్వశ్చన్స్ కూడా అదే అడుగుతున్నారు మీరు. అందుకే ప్రార్థించండి అంటున్నా. ఎందుకు ప్రార్థిస్తే శైతాన్ వెళ్ళిపోతుందా? మీద ఉన్న శైతాన్ ఉందా లేదా అనేది శైతాన్కే తెలియదు. కాబట్టి ఏంటంటే విషయం ఏంటంటే, ఒక విషయాన్ని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ముందుగా మీరు ఆ క్వశ్చన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మీకు తెలిసింది ఒకటి ఉంటుంది, చరిత్ర ఒకటి ఉంటుంది. మీరు చెప్పారు ఇప్పుడు పాకిస్తాన్తో మనకు సంబంధం ఏంది, నెహ్రూ రాసినటువంటి పుస్తకాలతో మనకు సంబంధం ఏముంది, మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? పుస్తకాలుగా సార్, రాజులు రాజ్యాన్ని పాలించారు, నాయకులు భారతదేశాన్ని పాలించారు. ఈరోజు పాఠ్యపుస్తకాల్లో వేదం లేకుండా చేశారు. ఋగ్వేదం అజుర్వేదం అని చెప్పారు తప్పితే కానీ ఆ వేదాలు ఏం చెప్తున్నాయో చెప్పలేదు. చిన్నప్పుడు అంతే చదివాం, రేపు మా పిల్లలు అదే చదువుతారు. మీలాంటి వాళ్ళకి చాలా టైం ఉంది. మీరు 4 వేదాలు ఎప్పుడు చదివేశారో కూడా నాకు అర్థం కాదు. కానీ చదువు వచ్చిన మాత్రం స్టేజ్ మీద 5 వేదాలు, ఆ 5 వేదాల యొక్క సారాంశం 5 కాదండి, 4 వేదాలు. 4 వేదాలు, 5 కాదు. 5 వేదాల్లో నుంచి 5 పాయింట్లు అంటున్నాను. 4 వేదాలు, అందులో ఉన్న 5 పాయింట్లు ఋగ్వేదం అది ఇది, అజుర్వేదంలో ఇది, అక్కడ అది రాశాడు, ఇది రాశాడు, ఇది రాశాడు, ఇది రాశాడు. చాలా గొప్ప విషయం కదా, చాలా గొప్ప విషయం కదా అది. చాలా ఇప్పుడు ఈ రోజుల్లో వేదాలను చదివి, భగవద్గీతను చదివి, బైబిల్ చదివి, ఖురాన్ చదివి, తులనాత్మక అధ్యాయం కంపేర్ టు స్టడీ, మనమంతా ఒక్కడే అని అందరినీ కలుపుకొని చెప్పడం గొప్ప విషయం అది. చాలా గొప్ప విషయం అది, చాలా గొప్ప విషయం. ప్రైజ్ ద లార్డ్ ఎందుకు అన్నారు? ఇప్పుడు మీరు ఒక విషయం స్టూడియోలో అనాల్సిన పని లేదు, ఒక విషయం ఏ ఒత్తిడికి లోన్ అవ్వాల్సిన పని లేదు. అదే స్టేజ్ మీద అల్లాహు అక్బర్ అనేయండి, ప్రైజ్ ద లార్డ్ అనేసేయండి, జై శ్రీరామ్ అనేసేయండి. అందరికీ దేవుడు వేదాలు ఒకటే చెప్తున్నాయి, ఒకటే దేవుడు అని వేదం బోధించింది అని చెప్పండి. బైబిల్లో కూడా ఒకటే దేవుడు అని చెప్పేయండి, అందరినీ కలిపేయండి. మీరు ఎందుకు ఓన్లీ ఇస్లాంనే సింబాలిక్ గా తీసుకొని చేయటం సార్? మీరే చెప్తున్నాడు వేదాల్లో దేవుడు ఒక్కడని, ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు ఒక విషయం లేదు సార్, వేదాల్లో దేవుడు ఒక్కడే అని ఉందని రాస్తుందని మీరు చెప్పారా లేదా? అవునండి. ఇప్పుడు మరి ఒక వీడియో మీరు చేశారు, మళ్ళీ అవుననిటాన్ని మళ్ళీ ఆ వీడియోతో మనకేం పని సార్? ఇప్పుడు ఒక్క నిమిషం ఉన్నాను, ఇది చూడండి. మీ గురువు గారు అంటే మధ్యలో వచ్చిన మధ్యలో పోతుంది. అదేవిధంగా ఈ జాగా ఉంది, ఈ బిల్డింగ్ కట్టినటువంటి ప్లేస్ ఉంది, పర్మనెంట్. ఇది పర్మనెంట్ కదండి, సనాతన ధర్మం జాగా ఉంటుంది. ఇవన్నీ కూడా బిల్డింగ్. అందుకే మీరు ఆ సనాతన ధర్మాన్ని పలికారు. ఇప్పుడు ఆయన గురుగారు చెప్పింది, ఇంట్లో వంట ఏం చేశారో మీరు చూసుకుంటే చాలు కదా భోజనం చేయడానికి. పక్కింట్లో ఏం వండుకుంటున్నారో మీకెందుకు? ఎందుకు అది కరెక్టే కదా ప్రయత్నం చేస్తున్నారు? మీలాగా ఈ దేవుడు దగ్గరికి రమ్మంటున్నారు. హెచ్చరికో లేకపోతే రిక్వెస్ట్ ఏమైనా సరే, మీ మతం గురించి, మీ మతస్థులకి, మీ మత గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు మీరు చెప్పుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, ఉండనక్కర్లేదు. ఎవరికి తోచింది వాళ్ళు రాస్తే, ఏమాత్రము లాజిక్ లేకుండా మీరు రాసేసుకున్నటువంటి గ్రంథాలు మీరు చదువుకోండి చక్కగా. ఆదివారాలు లాజిక్ లేకుండా బైబిల్ చేసుకోండి, నాకేమీ ఇబ్బంది లేదు దాంతో. ఇతర మతాల్లో మనం చూస్తే ఏ విధంగా బట్ట కట్టుకోవాలో చెప్పారని నేను అనుకో. బైబిల్లో కానీ బట్టలు ఎలా కట్టుకోవాలి అని మనకు కనిపించదు. అంటే సనాతన ధర్మం నుండి బౌద్ధం వచ్చింది, బౌద్ధం నుండి క్రైస్తవం వచ్చింది, క్రైస్తవం నుండి ఇస్లాం వచ్చింది. ఇది నా యొక్క థియరీ. ఈ విధమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్తో బాధపడేటటువంటి మతాలు, ఇన్సెక్యూర్ ఫీలింగ్తో బాధపడేటటువంటి దేవుడు, నన్ను తప్పను ఎవరిని పూజించకూడదు, ఎన్నిసార్లు ఉంటుందో తెలియదు వీళ్ళ గ్రంథాల్లో, నన్నే పూజించాలి. వీళ్ళు పూజించకపోతే అట అవిశ్వాసం. మీరు ఏం చెప్పదలుచుకున్నారు నాకు చెప్పండి. ఈ విధంగా కూడా వీళ్ళ దేవుడే ఈర్ష్యతోనూ అసూయతోనూ రగిలిపోతుంది. వీళ్ళకి బైబిల్లో మొట్టమొదటి వాక్యం, 2 వాక్యం, అందులో 6 7 పదాలు ఉంటాయి. ఇది సరిగ్గా తర్జుమా చేయడం చేత కాలేదు. అక్కడ హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంది ఇంగ్లీష్లో, అంటే స్వర్గము మరియు భూమి. ఇక్కడ భూమి మరియు ఆకాశం అంటే వరుస క్రమం కూడా మార్చేశారు.
ఇదేమి పవిత్ర గ్రంథం అంటే, సిద్ధంగా ఉన్నటువంటి అన్నాన్ని మీరు ఎడంకాలతో తన్నేసి ముష్టెత్తుకుని మీరు భోజనం చేస్తే ఎంత దౌర్భాగ్యమో. హిందూ ధర్మంలో పుట్టి హిందుత్వాన్ని వదిలేసి మీరు వేరే మతంకి వెళితే మీ స్థితి కూడా అంతే. సిద్ధాన్నాన్ని అంటే అరిటాకులో వడ్డించినటువంటి అన్నాన్ని మీరు ఎడంకాలతో తన్నేసుకుని వీధి వీధినా తిరిగి భిక్షాటన చేసుకుని జీవిస్తాను అని మీరు తీర్మానం చేసుకున్నట్టే లెక్క. నువ్వు ఎంత దేవుణ్ణి నమ్మినా, నువ్వు దేవుడికి రోజుకి 5 సార్లు ప్రార్థన చేసినా, ఆదివారాలు ఉదయం నుండి రాత్రి వరకు నువ్వు ప్రార్థన చేసినా, నీ తల్లిని తండ్రిని నువ్వు గౌరవించవు, పూజించవు. తల్లిదండ్రుల కంటే కూడా దేవుడే ఎక్కువ అని చెప్పేటటువంటిది ఏదైనా ఒక మతం ఉంటే అది దాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి పితృదేవో భవ. ఇట్లా మీరు ఏదైతే చెప్పారో ఇంకా చాలా ఉందండి, ఒక 10 minutes ఉంది అది. ఇక్కడ విషయం ఏంటంటే సంతోష్ ఘనపాటి గారు ఏం చెప్పారంటే, మీరు మీ మతం గురించి మీరు చెప్పుకుంటే చాలా మంచి విషయమేనండి, ఇతర మతాల జోలికి వెళ్ళకండి అని ఒక విషయం హెచ్చరిక, తర్వాత మనవి కూడా అని చెప్పేసి, ఇలా సంతోష్ ఘనపాటి గారి వీడియోలు చూసినట్లయితే ఇతర మతాలలో వస్త్రాధారణ గురించి చెప్పబడలేదు, మీరేదో రాసుకున్నటువంటి మీ గ్రంథాలు, తర్వాత ఇవి ఎడారి మతాలు, ఆ తర్వాత ఆయన ఏమంటున్నారంటే ఆదివారం వీళ్ళేమో చర్చికి వెళ్ళిపోతారు, వీళ్ళు 5 పూటలు నమాజ్ చేసుకుంటారు, పరివర్తన రాదు, ఇలా చాలా విషయాలు ఏంటంటే ఇతర మతాలు అంటే మీరు మీ యొక్క స్వహస్తాలతో మీ గ్రంథాలు రాసుకున్నారు, మీ దేవుడు అసూయ ఈర్ష్యతో రగిలిపోతాడని ఈ విధంగా చాలా విషయాలు చెప్పారనమాట. అంటే ఒకరికి చెప్పడమే కాదు, స్వతహాగా అది ఆచరించాలి, అంటే విషయము ఆచరించాలి. ఈ విధంగా గారు ఆయన దృష్టిలో ఏంటనంటే సనాతన ధర్మమే మొట్టమొదటి ధర్మం అని ఆయన భావిస్తాడు. ఆయనే కాదు, మీరు కూడా భావిస్తానని ఇందాక చెప్పారు. సనాతన ధర్మమే ఫస్ట్ అండ్ లాస్ట్, మధ్యలో వచ్చేవన్నీ కూడా వస్తాయి పోతుంటాయి. ఉదాహరణకి చాలా మతాలు వచ్చాయి, చాలా మతాలు వెళ్ళిపోయినాయి. ఈరోజు జుడాయిజం ఉందా అండి? భారతదేశంలో బుద్ధిజం ఉందా అండి? మీరు చెప్పాలి. రేపు యూపీలో ఒక నాయకుడు ఇక్కడ మత ప్రచారం బ్యాన్ అని అన్నాడు, అక్కడ మత ప్రచారం జరుగుతుందా అండి? కానీ టీవీల త్రూ యూట్యూబ్ల త్రూ జరుగుతుంది అని మళ్ళీ ఇలా క్లెయిమ్ చేస్తున్నారు. రేపు భారతదేశ రాజ్యాంగంలో ఈ ఖురాన్, బైబుల్ బయట నుంచి వచ్చాయి, మాకు ఓన్లీ సనాతన ధర్మమే మా యొక్క ప్రాధాన్యత. మీరు అప్పుడు ఏ రకంగా మతం బోధిస్తారు? అప్పుడు ఏ రకంగా అల్లాని పరిచయం చేస్తారు? అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి మాటలేంటి, పనితనం ఏంటి? మరి ఎందుకంటే ఈరోజు నేను పాకిస్తాన్కి పోయి ఏ ఒక్కరు కూడా గీతని బోధించాలని మాత్రం ఏ ఒక్కరు అనుకోలేదు ఇంతవరకు. స్ట్రగ్లింగ్ ఫర్ ద ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి మతాలు కష్టపడుతున్నాయి, నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని పెద్ద పెద్ద సభలు పెట్టుకొని చెప్పుకుంటున్నాయి, చందాలు వేసుకుంటున్నాయి, డబ్బులు గ్యాదర్ చేసుకుంటుంది, ఫండింగ్ రేస్ చేస్తుంది. ఫండింగ్ ప్రక్రియలో నిజ దేవుడు ఎవరో అబద్ధపు దేవుడు ఎవరో చెప్పే క్రమంలో చాలా బిజీగా ఉన్నాయి. దీనికి మీరు ఏ రకమైన విశ్లేషణ చేస్తారు? ఇప్పుడు విషయం ఏంటంటే, నేను ముందు నుండి కూడా చెప్తున్నానండి, ఇక్కడ మనకు కావాల్సింది మత సంస్కరణ తప్ప మత మార్పిడి అవసరం లేదు మన భారతదేశంలో. మొదటి విషయం మీకు చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ సనాతన ధార్మిక గ్రంథాలైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, ఆ గ్రంథాల ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా మనందరినీ పుట్టించినటువంటి ఆ నిజ దైవాన్ని మనం ఆరాధిస్తే ఇంకా ఏ వ్యక్తి కూడా ఇందులోకి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఇతర దేశాలకు సంబంధించి, ఇప్పుడు కృష్ణ ధర్మ పరిరక్షణ సమితి, ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు, ప్రపంచ దేశాల్లో భగవద్గీత పరిచయం చేస్తున్నారు. ఇక్కడ నేను చాదర్గఢ్ దగ్గర వస్తున్నాను, ఒక ఇస్కాన్కి సంబంధించిన ఒక వ్యక్తి చాదర్గఢ్ ఓల్డ్ సిటీలో ఆయన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర భగవద్గీత పంచుతున్నాడు, నేను తీసుకున్నాను. అంటే ఇక్కడ మన భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారంగా కూడా మీకు నచ్చిన ధర్మాన్ని మీరు స్వీకరించవచ్చు, దాన్ని ప్రచారం చేయవచ్చు, మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. నేను చెప్పే విషయం ఏంటంటే, మీ అందరికీ నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఇక్కడ వేదాల ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా, అన్ని ధార్మిక గ్రంథాల ప్రకారంగా ఉన్నది ఒకే ఒక్క దేవుడు. ఆ ఒక్క దైవాన్ని మనం నమ్ముకుందాం, ఆ ఒక్క దైవాన్ని మనం ఆరాధిద్దాం. ఎలాంటి గొడవలు, ఎలాంటి అభ్యంతరాలు ఎవరికి ఉండవు. ఆ విషయాన్ని నేను అప్పటి నుండి చెప్తున్నాను. ఇప్పుడు మీ వేషధారణ కరెక్ట్గా ముస్లింని సూచిస్తుంది, నా వేషధారణ కరెక్ట్గా హిందూని సూచిస్తుంది. సార్ నేను మాటికి చెప్తున్నాను, వేషధారణ అనేది ఇప్పుడు మనము సంతోష్ ఘనపాటి గారిని తీసుకున్నట్లయితే ఆయనకు ఒక పిలక ఉంటుంది. దాని అర్థం ఏంటి? మొత్తం హిందువులు పిలక పెట్టుకోవాలని కాదు, అందులో ఒక స్థానంలో ఆయన ఉన్నాడు, పొజిషన్లో. ఒక విషయం చెప్తున్నాను, గడ్డం ఉంది. గడ్డం ఏంటంటే మన ఋషులు, మన మహర్షులు, ప్రవక్తలు ఉన్నారు, వారి యొక్క సాంప్రదాయం అది. ఇప్పుడు ముస్లిం అంటే టోపీ పెట్టుకుంటేనే ముస్లిం అవుతాడు, టోపీ ఉంటేనే 5 పూటలు నమాజ్ అవుతుందని ఎక్కడ కూడా లేదండి, అది ఎక్కడ కూడా లేదు. అది అన్ని గ్రంథాలు
దేవుడు ఒక్కడే అని చెప్తున్నాయా? అవును కదా, దేవుడు ఒక్కడే అని అందరూ అంటారు. మళ్ళీ అడుగుతున్నా, అన్ని గ్రంథాలు దేవుడు ఒక్కటే అని చెప్తున్నాయా? చెప్తున్నాయి. మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా సార్, మంచిగా ఆలోచించి చెప్పండి. అన్ని గ్రంథాలు దేవుడు ఒక్కడే అని చెప్తున్నాయా? అవును. మరి మీరు హిందువు నుంచి ముస్లింగా ఎందుకు కన్వర్ట్ అయ్యారు? ఎవరు? మీరు. నేను అదే అంటున్నాను కదా, నేను సనాతన ధర్మాన్ని తెలుసుకున్నాను. నేను కన్వర్ట్ అవ్వలేదు, రివర్ట్ అయ్యాను. వేదాల ప్రకారంగా ఆ దైవాన్ని బాధించే విషయం ఏం లేదు సార్. ఇప్పుడు మీరు మారింది వాస్తవం. నేను మారలేదని చెప్పట్లేదు కదా మీకు, నేను మారలేదని చెప్పండి. నేను రివర్ట్ అయ్యాను, కన్వర్ట్ అవ్వలేదు. రివర్ట్ అంటే నా సనాతన ధర్మాన్ని నేను పూర్తిగా తెలుసుకున్నాను. నా వేదాలలో మొహమ్మద్ ప్రవక్త వారి గురించి ఉంది, నేను నమ్మాను. నా వేదాలలో దేవుడు ఒక్కడేను ఉంది, పుట్టుక మరణము లేనివాడని ఉంది, నేను ఆ విషయాన్ని నమ్మాను. కాబట్టి నేను చాలా గర్వంగా ఉన్నాను, నేను చాలా చాలా ప్రౌడ్గా నేను ఫీల్ అవుతున్నాను ఈ విషయం. వేదాన్ని అనుసరించలేదు, ఖురాన్ని మాత్రం అనుసరిస్తారు. సరే, ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఖురాను అనే గ్రంథం ఎక్కడో అది అరబు దేశానికి సంబంధించింది అంటున్నారు. లేదు, మేము అన్నట్లు. మీరు అలా అనుకున్నప్పుడు మళ్ళీ ఖురాన్ మీద ఎందుకు మీకు అంత అసూయ? అసూయ ఎక్కడ? మళ్ళీ ఎక్కడ సార్, ఎక్కడ? ఖురాన్ అనగానే మీరు వేరేగా మాట్లాడుతున్నారు. మీరు అన్ని మతాలలో చెప్పిన దేవుడు ఒకడే అంటున్నారు, కానీ మళ్ళీ మీరు ఖురాన్ సైడ్ వెళ్తున్నారు. అన్ని ఒకటన్నప్పుడు వేదాల సైడ్ ఎందుకు లేరు అనేది నా క్వశ్చన్. అవును, ఇప్పుడు వేదాల సైడ్ ఉన్నాను కాబట్టి వేదాల్ని ప్రచారం చేస్తున్నాను, వేదాల్ని చదవమంటున్నాను, భగవద్గీతను చదవమంటున్నాను. ప్రతి హిందూ కూడా భగవద్గీత, ప్రతి హిందూ ఇంట్లో భగవద్గీత ఉండాలని కోరుకుంటున్నాను నేను. మరి మీరెందుకు ఖురాన్ చదువుతున్నారు? నేను కేవలం ఖురానే కాదు కదండి, అన్ని గ్రంథాలు ఉన్నాయి నా దగ్గర పెద్ద లైబ్రరీ ఉంది. అదే, అన్ని బాగానే చెప్తున్నారు, కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చి హిందూ ధర్మాన్ని కూడా మీరు పాటిస్తున్నాను అంటున్నారు, కానీ జై శ్రీరామ్ అనడానికి సంకోచిస్తున్నారు అనేది అందరికి అర్థమైంది. మీకు క్లియర్గా చెప్పాను, మీకు క్లియర్గా ముందు మనం జై శ్రీరామ్ వచ్చి మనం మాట్లాడుకున్నాం. మీరు ఏంటంటే ఇప్పుడు మీరు మీ యాంగిల్లో వచ్చేసి నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడలేదు. మీ ఇంటెన్షన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది చూసే వాళ్ళకి. మీరు జై శ్రీరామ్ అనడానికి ఏ రకంగా సయోధ్యగా లేరు, అదేదో పాపంగా భావించారు. నేను కాదు సార్, ఒక విషయం పెట్టాల్సిన అవసరం నాకు లేదు. సనాతన ధర్మాన్ని నేను ఖచ్చితంగా నేను పాటిస్తున్నాను. ప్రసాదం టు యూ. మీరు తినరు, నేను బొట్టు పెడతా, మీరు పెట్టుకోరు, ఇంకెందుకు సరే. నేను ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం వల్ల, ఇప్పుడు మీ బొట్టు నేను పెట్టుకొని నా తల్లో ఉన్న టోపీ మీకు పెట్టడం వల్ల ఇది హిందూ ముస్లిం భాయ్ కాదు. ఇది ఏందో తెలుసా, ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకొని పాటిస్తే. సోదరులందరికీ వినప్తి ఏంటంటే, నేను ఏదో డిబేట్ గెలవాలనో, ఏదో అరవాలనో, ఏ బాధరో, ఏ వ్యూసో పొందాలనో సిరాజ్ గారికి అయితే క్లియర్గా తెలుసు. ఏ దాని గురించి కాదు, సనాతన ధర్మం మీరు పాటిస్తా అన్నారు. నేను సనాతన ధర్మాన్నే పాటిస్తున్నానండి, సనాతన ధర్మాన్నే పాటిస్తున్నాను, సనాతన ధర్మాన్నే నేను పాటిస్తున్నాను. వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడనే నమ్మాను. వేదాల ప్రకారంగా దేవుడు పుట్టడు, మరణించడు, కనిపించడం నమ్మాను. వేదాల ప్రకారంగా, పురాణాల ప్రకారంగా మొహమ్మద్ ప్రవక్త వస్తారని ఉంది, మొహమ్మద్ ప్రవక్త నమ్మాను. కాబట్టి నాకు కన్వర్ట్ అయ్యాల్సిన అవసరం లేదు, నేను రివర్ట్ అయ్యాను. రైట్. వేదాల ప్రకారంగా ప్రసాదం తినకపోతే పాపమని ఉంది. చూడండి, మీరు దేవుని దగ్గర పెట్టింది తింటాను, విగ్రహాల దగ్గర పెట్టింది తినను. చెప్తాను దానికి సంబంధించి. భగవద్గీత 9వ అధ్యాయం 27వ శ్లోకం ఉంటే తీయండి మీరు. అర్జున, నువ్వు ఏమి చేసినాను, హోమం నడిచినాను, నీవు నాకు ముందుగా అర్పింపుము. మను ధర్మశాస్త్రంలో కూడా చాలా స్పష్టంగా ఉంది. వినండి సార్, మీరు క్వశ్చన్ అడిగినప్పుడు వినాలి, మీరు క్వశ్చన్ అడిగినప్పుడు వినాలి, మీరు క్వశ్చన్ అడిగినప్పుడు వినప్పుడు ఎందుకు అడుగుతున్నారు? మీకు చెప్పే విషయం ఏంటంటే, మను ధర్మశాస్త్రంలో వేద ప్రోక్షణము చేయక ఊరకే చంపబడినటువంటి పశు మాంసాన్ని మీరు తినకూడదు అంటే, ఇక్కడ దేవునికి ముందు సమర్పించండి. దేవుని దగ్గర పెట్టింది నేను తింటా అండి. మీరు ఎక్కడో ఒక చెట్టు దగ్గర, లేదా బాబా దగ్గర, లేదా విగ్రహం దగ్గర, లేదా దర్గా దగ్గర పెట్టిన తిన. దర్గా దగ్గర ప్రసాదాలు కూడా నేను తినను. దేవుని దగ్గర, మిమ్మల్ని నేను పుట్టించిన దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుని మీ పేరు మీద ఇవ్వండి, నేను తింటాను. రైట్. మసీద్కి వెళ్ళి ఎందుకు ప్రార్థనలు చేస్తున్నారు? మసీదుకి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేస్తారంటే, అక్కడ దేవుడు ఎక్కడ అక్కడ దేవుడు సార్, మసీదు కాదు. ఇక్కడ ఇప్పుడు నమాజ్ టైం అయిపోయింది, ఇక్కడ నేను నమాజ్ చదువుకుంటాను. రైట్. నేను బండ్లో ఉన్నప్పుడు నాకు ఒకవేళ నమాజ్ చదివేటటువంటి ప్లేస్ లేనప్పుడు నేను కారులో నమాజ్ చదువుకుంటాను. 365 రోజులు ఇస్లాం సోదరుల ఇంట్లో అంతా పెట్రోల్, డీజిల్ అన్ని సేవ్ అయ్యాయి. ఇక్కడే ప్రార్థన చేసుకుంటే మీ ఇళ్లలో చేసుకునేవాళ్ళు. దానికి మసీద్ ఎందుకు, దానిపైన మైక్ ఏంటంటే, ఇంత లాజిక్ ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు లాజిక్ కాదు. ఇప్పుడు ముందు లాజిక్ మాట్లాడేటప్పుడు లాజిక్ ఏంటో తెలిసి ఉండాలి.
నేను చెప్పే విషయం ఏంటంటే దేవుడు ఒక ధర్మాన్ని ఇచ్చేసి దేవుడి దగ్గర ప్రసాదం అంటే అర్థం దేవుడు ధర్మాన్ని ఈ విధంగా పాటించండి అని చెప్పుకున్నప్పుడు అక్కడ మహేందర్ లేదా బ్రదర్ సిరాజ్ యొక్క వాల్యూ ఏం లేదు అక్కడ. హోమానికి అర్థం దేవుడు చాలా ఉంది చెప్పిన విధంగా దేవుడు చెప్పిన ఇప్పుడు మసీదుకి ఎందుకు వెళ్తారంటే మసీదుకు వెళ్ళడం వల్ల వాళ్ళందరూ కలిసి సమయానికి ఇంట్లో ఏంటంటే ఏ టైం అంటే ఆ టైం అలా కాదు, మసీద్కి వెళ్ళడం వల్ల అందరూ ఒక వరుసలో నిలబడి నమాజ్ అవుతారు. అక్కడ ధనవంతుడు అంటే కేవలం పురుషులు అని చెప్పేయండి, స్త్రీలు వెళ్ళే మసీదు కూడా ఉంది. స్త్రీలు కూడా శుక్రవారం ఎవరు చెప్పారు మీకు? మీరు ప్రవక్త వారు చెప్పారు. వినండి సార్ వినండి, ప్రవక్త వారు చెప్పారు మీ స్త్రీలు గనక మసీదుకు వెళ్తారంటే వాళ్ళని మీరు వదిలిపెట్టండి. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో దాదాపుగా 200 మసీదులో శుక్రవారం రోజు వాళ్ళు వచ్చి నమాజ్ చదువుతారు లేడీస్. మీకు తెలియనప్పుడు 100% పెద్ద అబద్ధం సార్ అది. ఎవరు? ఆడవాళ్ళకి సరే మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. ఇప్పుడు ఈ సిగ్నేచర్ స్టూడియో సమక్షంలో నేను చెప్తున్నాను, మిమ్మల్ని నేను మసీదుకి శుక్రవారం, ఇప్పుడు కమింగ్ శుక్రవారం మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరు రావాలి. కమింగ్ శుక్రవారం మిమ్మల్ని తీసుకెళ్తాను. అక్కడ స్త్రీలు పురుషులు ఉన్నారా లేదా మీరు చూసి వచ్చిన తర్వాత మీరు వీడియో చేయండి. ఈ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. సిరాజ్ గారికి కూడా షాద్ నగర్ లో నేను ఒక మసీద్కి తీసుకెళ్తా. ఒక్క లేడీ లేకపోతే మీ పరిస్థితి ఏంటో సార్. ఇప్పుడు ఒక్క మసీద్, ఇప్పుడు నేను ఏమంటున్నాను వినండి మహేందర్ గారు, ప్రజల్లో చైతన్యం రావాలండి, ముస్లింలు కూడా చైతన్యం రావాలి. ఇప్పుడు నేను నా వీడియోస్ చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్లో నేను ఏం చెప్పానంటే ముస్లిం సమాజంలో సంస్కరణ రావాలి, ముస్లిం సమాజంలోని మహిళల్ని మసీద్ ఎందుకు పంపిస్తారని నేను వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ ముస్లిం చైతన్యం కావాలా? ఇప్పుడు మళ్ళీ ఎవరు క్రిస్టియన్ చచ్చిపోవాలి, అందుకోసమే కదా అందరినీ కలుపుకున్నాం. అందరు ఇప్పుడు ఇక్కడ సార్ ఇక్కడ హిందువులు ఏకం కావాలి, ముస్లింలు ఏకం కావాలి. నేను భారతీయులంతా ఏకం అవ్వాలి, భారతీయులంతా కావాలన్నారు. ఏ విషయంలో చెప్పాను? మసీదులో స్త్రీలను పంపించే విషయంలో చైతన్యవంతులు అవ్వాలి అని చెప్పాను. స్త్రీలకి కొద్దిగా ప్రాధాన్యత తగ్గినట్టు, బాధ పెట్టినట్టుగా ఖురాన్ చెప్పినట్టుగా చాలా మంది చెప్తూ ఉంటారు. చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు. నిజంగా ఖురాన్లో ఉందా? అందులో నేను అడుగుతాను, మీరు చెప్పండి. స్త్రీలకు బుర్కా ఎందుకు ఇచ్చారు? ఒకటి, మీకు మాత్రమే సొత్తు, పురుషుడికి మాత్రమే స్త్రీ ఒక సొత్తు, మీకు మాత్రమే అర్పించాలి, మీ అవయాలు వేరే వాళ్ళకి ఎక్స్పోజ్ చేయకూడదు, కొద్దిగా బాగుండాలి, అది చీరైనా సరే బుర్కా అయినా సరే ఏదైనా సరే. ఏకీభవిస్తారా? ఓన్లీ బుర్కా మాత్రమే ధరించాలని ఏకీభవిస్తారా? సార్ ఇప్పుడు నేను ఈ గ్రంథాలని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నా ఇంట్లో ఉన్నటువంటి నా భార్య అయినా నా చెల్లి అయినా, ఇప్పుడు ఆ చెల్లి ఏంటంటే వేరే వాళ్ళు పరాయి వాళ్ళు వేరే దృష్టితో చూడడం అయితే నేను ఇష్టపడను. ఇస్లాం ధర్మంలో బుర్ఖా అనేది ఏదైతే ఉందో పరదా పద్ధతి 33వ అధ్యాయం 59వ వచనం సూరా అల్-అహ్జాబ్ అంటారనమాట. మీరు గౌరవింపబడడానికి, గుర్తింపబడడానికి మీ వక్షస్థలాలను ఓని అంచులతో కప్పుకోండి, మీ తలపై అది వేలాడ తీసుకోండి అని ఖురాన్లో ఒక ఆజ్ఞ ఉంది అనమాట. పరదా ఖురాన్లో 33వ అధ్యాయం 59. ఒకసారి చదివితే బాగుండేది. మీదేమో సార్ మీ దగ్గర పెద్ద ఇప్పుడు అందరూ పాస్టర్లు పండితులను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే చతుర్వేదాలు, రామాయణం, తర్వాత మీకు ఖురాన్ అన్ని ఉన్నాయి. అయితే ఆడవాళ్ళకి అయితే పరదా ఉందని అయితే అనుకో. ఖురాన్లో 33వ అధ్యాయం 59వ వచనంలో పరదా ఆజ్ఞ ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే మొత్తం ఇప్పుడు బ్లాక్ బురఖాలు వేసుకొని తిరుగుతున్నారు కదా, అలాంటి బ్లాక్ కలర్ అని ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఇక్కడ ఇంకో బాధ కలిగించే విషయం ఏంటంటే మగవాడు 20 మందినైనా పెళ్లి చేసుకోవచ్చు అని ఉందా? 20 మందిని ఎవరు చేసుకుంటారు? మీకు సామర్థ్యం ఉంటే 20 మందిని పెళ్లి చేసుకోవచ్చు. తప్పు అండి అది. ఇస్లాం పై కల్పించే అభాండాలు, అపోహలు తప్ప అందులో వాస్తవం లేదు. ఎంతమందికి డైవర్స్లు ఇస్తారు? ఎంతమంది? ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే సూరా నిసా 4:1 మీరు చదవండి. అందులో ఉన్న విషయం ఏంటంటే ఒకవేళ భార్యల మధ్య న్యాయం చేయలేమనేటటువంటి భయం మీకు ఉంటే ఒక్కరే చాలు. అక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే అనాథ పిల్లలకు న్యాయం చేయలేనటువంటి పక్షంలో మీరు 2 కానీ 3 కానీ 4 వరకు ఒక లిమిటేషన్ ఉంది. అది అందరి కోసం కాదు, అది చేసుకుంటే న్యాయం చేయాలి. ఇప్పుడు ఒక విషయం నలుగురికి న్యాయం చేస్తారు. అదే ఆడపిల్ల 4 మగోళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు విభేదిస్తుంది? మరి ఇప్పుడు ఉదాహరణకి ధర్మం బాగుంది, మీరు మగోళ్ళు అయిపోయినారు, 4 చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. దశరథ మహారాజు గారికి ఎంతమంది భార్యలు? నేను అక్కడ ఇప్పుడు ఇదెందుకు చెప్పారు మీరు? దశరథ మహారాజు గారికి ఎంతమంది భార్య మీకు తెలుసా? మీకు తెలుసా? ఆయన ఎవరు? దశరథ మహారాజు మీకు తెలియదా? ఆయన ఎవరు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. శ్రీరాములు తండ్రి గారు ఎంతమంది భార్య? 3 భార్యలు. రైట్. శ్రీకృష్ణ వారికి ఎంతమంది భార్యలు? ప్రవక్త వారికి. ఇప్పుడు ఈ విషయం చెప్పిన తర్వాత అక్కడికి వెళ్దాం మనం.
శ్రీకృష్ణ వారికి ఎంతమంది భార్యలు? నేను శ్రీకృష్ణ వారికి ఎంతమంది భార్యలు? చాలా మంది ఉన్నారు. కదా? 16,000 నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఇస్లాం ఏమంటుందంటే మీకు న్యాయం చేయలేటువంటి మీరు న్యాయం చేయలేటువంటి పక్షంలో ఒక భార్య మీకు ఉత్తమమని ఖురాన్ ఎప్పుడో చెప్పింది. అయినప్పటికీ కూడా మీరు మానవులంతా ఒకటే అని చెప్పుకుంటూ మీరు ఆల్రెడీ వేదాలని తిరస్కరించారు కాబట్టి నేను అందుకు అడగట్లేదు, లేదంటే నిజంగానే అడుగుతా. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదు మీ దేవుడి దృష్టిలో. ఆ దేవుడు ఎవరో మీరే చెప్పాలి కానీ, బట్ మీకు సమానత్వం ఎవరు చెప్పారు ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదు? మరి ఆడవాళ్ళ మగవాడు నలుగురిని పెళ్లి చేసుకుంటాడు, ఆడది నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు. ఒక ఆడది నలుగురు ఇష్టం ఉన్నప్పుడు పాపం డివోర్స్ ఇస్తారు, అడకదినా ఏం కాదు. అది అపోహ, అది మీడియా కల్పించిన అపోహ. కొంతమంది అజ్ఞానులు ముస్లింలు కూడా అలా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు నేను చెప్తాను బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు నేను చెప్తాను ఆర్టికల్ తీసుకొచ్చింది, తలాక్ అంటే విరుద్ధం, మీరు ఒప్పుకోవట్లేదు. ఎవరు ఒప్పుకోవట్లేదు? నేను దాన్ని సమర్థిస్తూ వీడియో చేశాను, మీకు తెలుసా? మీరు ఒప్పుకుంటున్నారా? అయ్యో, ట్రిపుల్ తలాక్ అన్న విషయం అసలు ఒకేసారి తలాక్ అని చెప్పేసి తలాక్ అవ్వదు. అలా మరి మీరు రిలీజియస్ ని ఫాలో అవ్వట్లే, మీ ఖురాన్ని ఫాలో కావట్లేదు. నేను ఫాలో అవుతున్నానా లేదా తెలియాలంటే మీకు నాలెడ్జ్ ఉండాలి. మీకు నాలెడ్జ్ లేదు, మెయిన్ విషయం చెప్పండి. ఇప్పుడు ఖురాన్లో తలాక్ అని ఒకేసారి 3 సార్లు అరిచినా 300 సార్లు అరిచినా అది ఒకే తలాక్ అవుతుందా? 3 తలాక్లు కాదు. నరేంద్ర మోదీ గారు ఏదైతే ట్రిపుల్ తలాక్ పై బ్యాన్ చేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారో అది నిజంగా చెప్పాలంటే ఖురాన్కి అనుకూలంగా ఉన్న చట్టం, కానీ చాలా మందికి తెలియదు అది. ఇలాంటి అవేర్నెస్ నేను కల్పిస్తున్నాను. మీకు చెప్పే విషయం ఏంటంటే ఏదైనా ఒక విషయం, ఇప్పుడు ముస్లింలో కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ ఖురాన్లో లేదా ప్రవక్త వారు చెప్పారని దాని అర్థం కాదు. కొంతమంది అపోహ కూడా గురైపోయారు. రైట్, మీరు సిఏని ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తారా? సార్ ఇప్పుడు సిఏ ఎన్ఆర్సీ అది ఇష్యూ మొత్తం వేరండి, అది టాపిక్ వేరు. లేదు సార్, ఈ రోజు కరెంట్ టాపిక్ అదే. ఇప్పుడు ఈ రోజు టాపిక్ చెప్తా. ఇప్పుడు అది మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. 2000 సంవత్సరాల క్రితం ఎవడు బతికాడు ఎవడు చచ్చాడు అవన్నీ ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ రోజు మనం బతుకుతున్నాం కదండి. సిఏఏ ఎన్ఆర్సీ మనకి ఎందుకు వద్దు, ఎందుకు కావాలి మీరు చెప్పండి. ఏది ఇప్పుడు ఎప్పుడైతే ఎన్ఆర్సీ వచ్చిందో అక్కడ వేరే దేశంలో ఉంటున్నటువంటి అంటే 6 మతాలకు సంబంధించి వాళ్ళు బౌద్ధులు కావనండి, సిక్కులు కావండి, జైనులు కావండి, వేరే మతాలు ఎవరికైనా వారికి పౌరసత్వం ఇస్తుంది, కేవలం ఒక ముస్లింలు తప్ప అన్న ఒక విషయం వచ్చింది. కాబట్టి అప్పుడు ఆ విషయాన్ని మనం వివేదించాం తప్ప నిజంగా ఒక దేశానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ భద్రత ఏదైతుందో అన్ని విషయాలు మనం సపోర్ట్ చేయాల్సిందే. రైట్, అన్ని విషయాలు సపోర్ట్ చేయాలి సార్. ఇప్పుడు మీరు సౌదీకి వెళ్ళిపోయారు, అక్కడ వీసా అయిపోతే అక్కడ ఉంటారా? పంపించేస్తారు మీరు. ఇప్పుడు అదే అవునండి. ఇప్పుడు నా దేశంలో మన భారతదేశంలో మన దేశానికి, మన చట్టానికి, మన రక్షణకు కావాల్సినటువంటి ఎన్నైతే బాధ్యతలు ఉన్నాయో, ఎన్నైతే విషయాలు వాటన్నిటి మనం ఒప్పుకోవాలి. అందులో నేను అదే అంటున్నాను. రైట్, మీకు రామాయణం అంటే ఎక్కువ ఇష్టమా, మహాభారతం అంటే ఎక్కువ? సార్ నాకు అన్ని గ్రంథాలంటే ఇష్టమే. రామాయణం ఇష్టమే, మహాభారతం ఇష్టమే, చతుర్వేదాలు ఇంకా ఇష్టం నాకు, భగవద్గీత నేను చదువుతాను. ఇంకేదానికి ఎక్కువ మీరు ఎందుకు చెప్తున్నారు సార్? అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికంటే ఒకటి ఎక్కువ చెప్తే ఇంకా బాగుంటుంది. రైట్, మీకు రామాయణం అంటే ఇష్టమా, మహాభారతం అంటే ఇష్టమా? 2 చదివారుగా మీరు. అవునండి. ఏది ఎక్కువ ఇష్టం మీకు? నేను అదే అంటున్నాను కదా, ఈ 2 ఇష్టమే నాకు. ఏది ఎక్కువ ఇష్టం లేదా? 2 ఇష్టమే అండి. 2 ఇష్టమే కాబట్టి రెండింటి గురించి చెప్పండి. మహాభారతం ఎందుకు ఇష్టమో చెప్పండి, రామాయణం ఎందుకు ఇష్టమో చెప్పండి. సార్ రామాయణం వాస్తవంగా 2 ఇష్టం లేదు అని అంటారు అనుకున్నా మిమ్మల్ని, కానీ మీకు 2 ఇష్టం అన్నారు కాబట్టి నాకు మీరు బాగా ఇష్టం అయిపోయారు. ఇంకా ఎందుకు ఇష్టం? మీకు ఇష్టం ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మీరు మీ మైండ్ సెట్ చేసుకుని ఉన్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. రైట్, ఇప్పుడు మీకు ఎందుకు ఇష్టమో చెప్పేస్తే. రామాయణం ఏంటి సార్? శ్రీరాముల వారి యొక్క జీవితానికి సంబంధించి రామాయణంలో చాలా విషయాలు ఉంటాయన్నమాట. రామాయణంలో చాలా అద్భుతమైనటువంటి స్టోరీ ఉంటుంది. మహాభారతంలో కూడా కౌరవులకు పాండవులకు జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. అందులోనే ఒక భాగం భగవద్గీత. ఇలా గొప్ప గ్రంథాలు అవి. రామాయణం నుంచి మీరు ఏం నేర్చుకోలేదా మీ నిజ జీవితం? ఎందుకు నేర్చుకోలేదండి? ఇప్పుడు రాముడు కలిగి ఉన్నటువంటి సహనమైన, రాముల వారి యొక్క ఉపదేశాలైనా చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఏది నేర్చుకున్నారంటే ఏం చెప్పగలుగుతాం? అన్ని విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలే. ఇంకా ఇప్పుడు కూడా నేను స్టూడెంట్నే, ఇప్పుడు కూడా విద్యార్థినే, ఇప్పుడు కూడా నేను పొద్దున కూడా 1 గంట సేపు చదివాను నేను. మీరు విద్యార్థులు అంటే ఏ రకమైన విద్యార్థి అంటే నేను సెల్ఫ్ స్టడీ అనేది ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఏం చదివారు మీరు సార్? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. మీకు చెప్పే విషయం ఏంటంటే సార్, మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు వరకు కూడా నేను ధార్మిక విద్యార్థిని. అంటే నేను భగవద్గీత చదువుతున్నాను, వేదాలు చదువుతాను. అయ్యో, మీరు ఇంకా ఈ ట్రాన్స్లో ఉన్నారు. నేను అడిగింది నిజంగానే మీరు ఏం చదివారు? నేను అదే అంటున్నాను, డిగ్రీ ఏం చదివారు అని. నేను చెప్పే విషయం ఏమంటే సార్, నేను డిప్లొమా ఇన్ స్పిరిచువల్ స్టడీస్ అని ఒకటి ఉంటుంది, డిప్లొమా ఇన్ ఇస్లామిక్ స్టడీస్, ఇవన్నీ చేశాను. వాటిని పక్కన పెట్టేస్తే నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, ధార్మికత, ఆధ్యాత్మికత
అన్న విషయం ఏదైతే ఉందో ధార్మిక గ్రంథాలు, అది ఒకరోజు చదివేసి పక్కన పెట్టాల్సిన గ్రంథాలు కాదండి అవి. అవేంటంటే ప్రతిరోజు కూడా మనం చదువుతూ ఉండాలి, కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ లేదు సిరాజ్ గారు ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, ఋగ్వేదంలో మీరు అల్లా అన్న పేరు లేదండి, ఇలా అనేది ఉంది అని చెప్పారు. నేను ఎప్పుడైతే ఆయన చెప్పారో దానిపైన మళ్ళీ నేను రీసెర్చ్ చేస్తున్నాను ఏముంది అసలు యాక్చువల్లీ ఆ మూల పదం ఏంటని. తర్వాత ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త గురించి ఆయన చెప్పారు, నేను తీసుకొచ్చాను బుక్స్ అన్ని కూడా, ఈ బుక్స్లో ఉన్నటువంటి విషయం చెప్పాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఒక విద్యార్థినే. నేను ఇప్పుడు మీరు ఒక కొత్త విషయం చెప్పారనుకోండి, నేను తెలుసుకుంటాను. నేను ఒక హిందూ పండితునితో టచ్లో ఉన్నాను, అంటే ఆయన పేరు ప్రస్తావించడం మంచిది కాదు, చాలా పెద్ద ఆశ్రమంలో ఉంటారు, ఒక హిందూ పండితుల వారు ఉన్నారు, ఆయనతో నేను సలహా సంప్రదింపులు తీసుకుంటాను. సరే పండితులతో ఆయనతో బాగుంది. అయ్యో ఆయన నేను ఏదైనా ఒక విషయం చెప్పే ముందు కూడా సార్ ఈ విషయం ఏంటంటే ఆయన చెప్తారు, దీని అర్థం ఇదండి అని చెప్తారు. ఆ విధంగా నేను టచ్లో ఉన్నాను. నేను చెప్పే విషయం ఏంటంటే కొంత దీనంతో కొంత చాలా వినయంతో అడుగుతున్న ఒక ప్రశ్న, తల్లిదండ్రులు దైవ సమానం అంటారు. అలాంటి తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? సార్ ప్రవక్త ముహమ్మద్ సల్లం చెప్పారు, తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ద్వారం లాంటి వాడు. మీరు గనక మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే మీ ఆరాధనలు కూడా స్వీకరించబడో, ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు. ఏ వ్యక్తి అయితే వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను వదిలేస్తాడో, పట్టించుకోడో. కాబట్టి నా తల్లిదండ్రులు సంతృప్తిగా ఉండి వాళ్ళకి నేను సేవలు చేసుకుంటే నేను అదృష్టవంతుని. నా జన్నత్, నా స్వర్గం అనేది దేవుడు నా తల్లి పాదాల క్రింద పెట్టాడు. కాబట్టి లేదండి అప్పుడు మన సంతోష్ గణపతి గారు చెప్పారు కదా, నిజంగా వేరే మత గ్రంథాలు ఇలా లేదండి అని చెప్పారు. అలా కాదండి, అర్థం చేసుకోవడంలో లోపాలు ఉన్నాయి. నేను అడిగింది సూటిగా తల్లిదండ్రుల గురించి చెప్పంటే మీరు మళ్ళీ ధార్మికంగానే చెప్పారు, కానీ తల్లిదండ్రుల నా తల్లి నన్ను ఇలా పెంచింది, నన్ను ఇలా ఆలించింది, పాలించింది, మా అమ్మ ఇది, మా తాత ఇది, మా అయ్యి ఇది అని మీరు చెప్పలేకపోతున్నారు. కారణం నేను ఏమంటున్నానంటే ఎవరి తల్లిదండ్రులు వాళ్ళ గొప్ప, ఎవరి యొక్క బ్యాక్గ్రౌండ్ వాళ్ళ. నా తల్లిదండ్రుల గురించి నేను గొప్పగానే చెప్పేవాడిని, మీరు అసలు చెప్పలేదు కాబట్టి నా బాధ. ఎందుకు నేను ధార్మికంగా వెళ్ళిపోయారు. మళ్ళీ మీరు మొహమ్మద్ ప్రవక్త ఏం చెప్పారో చెప్తున్నారు, కానీ మీ అమ్మ మిమ్మల్ని ఎలా పెంచింది, మీ నాన్నకి మీరు చేసింది. ఇప్పుడు ఒక విషయం మెమొరీ ఉంటుంది చెప్తే ఆ టాపిక్ వల్ల మీకు లేదా సమాజానికి ఏదైనా లాభమా? మీరు ఈ విషయం అడిగారు, ఖచ్చితంగా లాభమే. ఎలా? మిమ్మల్ని లక్షల మంది ఫాలో అవుతారు, అది మీ ఫీలింగ్. మీ ఫీలింగ్ కదా, నా ఫీలింగ్ కూడా. మీరు కూడా అన్నారు కదా ఫాలో అవుతారు, ఈ రోజు మీ వీడియో రైట్. మరి మీ తల్లిదండ్రుల్ని మీరు ఎంత బాగా గౌరవిస్తున్నారో తెలిస్తే లక్షల మందికి ఉపయోగం. ఇప్పుడు నా తల్లిదండ్రుల్ని నేను చాలా గొప్పగా చూసుకుంటున్నాను. మా మదర్ కూడా రీసెంట్ ఇప్పుడు ఒక 3-4 డేస్ అవుతుంది ఆమె వచ్చి వెళ్ళిపోయారు. ఇది నేను మా పేరెంట్స్కి ఎవ్రీడే ఏదో ఒక విధంగా నేను మాట్లాడుతుంటాను, చాలా సంతోషంగా. ఎంత అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల రుణాన్ని మనం తీర్చుకోలేము. కాబట్టి తల్లిదండ్రులది గొప్ప స్థానం, కాబట్టి వాళ్ళు మంచిగా పెంచి పోషించారు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నెరవేర్చారు. వేరే ఏ పర్సన్ ఉన్నా సార్ నిజం చెప్తున్నా, మా అమ్మ నాన్నలు పలాని కుటుంబం, ఇక్కడ పెరిగాను, ఇలా నన్ను పెరిచారు, మా పరిస్థితి ఇది, ఈ రకంగానే చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక విషయం ఎంత ధార్మిక పండిత అయినా మరీ ధార్మికంగా చెప్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఒక విషయం ఏం చెప్దామంటే మనం ఒక దాంట్లో ఏంటంటే అసలు కంప్లీట్గా నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఒకటి పెడదాం మనం, వ్యక్తిగతంగా ఏంటన్నది. ఇప్పుడు మీరు అడిగారు ఎలా దేవుణ్ణి మీరు తెలుసుకున్నారు అని చెప్పి సింపుల్గా చెప్పాను. ఎందుకంటే ఈరోజు యాక్చువల్లీ మనం ఏమనుకున్నామంటే నేను ఇప్పుడు ఆయన ఏదైతే మనపై ఎలిగేషన్స్ పెట్టారో, ఫేక్ పండితులు తీసుకొస్తారు లేదా క్వశ్చన్స్ ఇలా ఒక పండితులతో అడిగించారు, ఈయన పేరు యూనస్ ఖాన్ అని చెప్పేసి, పండిత్ దగ్గర కూడా మీరు ఆయనకు డైరెక్ట్ ఫోన్ చేయలేదు. అంటే ఫోన్ మీకు ఇస్తాను, ఇప్పుడు మీకు కంప్లీట్గా ఆ వీడియో కూడా మీరు రేపు అందులో పెడతారు. ఏదో అనుకున్నాను కానీ పండితులకైతే మీరు ఫోన్ చేయలేదు సార్. ఇప్పుడు 2014లో జరిగిన డిబేట్ అది. అంటే ఇప్పుడు పట్టుమని నేను ఫోన్ చేయలేను కదండి, ఏదో ఒకటి ఏంటన్నది. కాబట్టి విషయం ఏంటంటే మీకు నేను చివరిగా నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే బ్రదర్, ఈరోజు మన భారతదేశానికి కావాల్సింది ఏంటంటే హిందూ ముస్లింల ఐక్యత, మత సామరస్యం, సోదర భావం. మనల్ని పుట్టించిన దేవుణ్ణి మనం ఆరాధించాలి. నెక్స్ట్ ప్రశ్న కూడా అదే. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, చాలా టైం అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఒక విషయం, అసలు ప్రశ్నని మీరు వదిలేయద్దు సార్. నేను ఒక విషయం, మీరు కోరుకున్నది భారతదేశం యొక్క ఐక్యత, అంతకంటే గొప్ప పనులు మనకి ఏం లేవని నా భావన. ఏం చేస్తే మనం అంతా ఐక్యత ఉంటాము అనేది మీ ఉద్దేశం చెప్పండి సార్. మనమంతా కూడా ఒకే తల్లిదండ్రుల పిల్లలము, ఆదాం హవ్వ సంతానం అన్నప్పుడు మనలో సోదరభావం పెరుగుతుంది. అలాగే మనందరినీ పుట్టించినటువంటి దేవుడు కూడా ఒక్కడైనప్పుడు ఇంకా మనం దగ్గర అయిపోతాం. ఏ విధంగానైతే మనం ఖురాన్ని, ఒక ముస్లింగా ఖురాన్ని అతడు చాలా భక్తిగా చదువుతున్నాడో, అలాగే వాళ్ళ గ్రంథాలు కూడా వాళ్ళకంతే భక్తిగా ఉన్నాయి. వాళ్ళ గ్రంథాలు కూడా వాళ్ళకి అదే సోర్స్ అన్న విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో,
అన్ని గ్రంథాలను మనం గౌరవించాలి, అదేవిధంగా అన్ని పద్ధతులను కూడా మనం గౌరవించాలి. మనం అంతా కూడా ఇప్పుడు ఒక ముస్లింగా ఉండి అతడు కంపేరిటివ్ స్టడీ వేదాల్ని కూడా చదవాలి, భగవద్గీత చదవాలి. అదే ఒక హిందూ సోదరుడు ఖురాన్ కూడా చదవాలి, ఒక క్రైస్తవుడు ఖురాన్ చదవాలి, ఒక బైబిల్ కూడా చదవాలి. ఈ విధంగా అన్ని గ్రంథాలు చదువుతున్నప్పుడు తులనాత్మక అధ్యాయం ద్వారా ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఏదైతే గ్యాప్ ఉందో, ఏదైతే వ్యత్యాసం ఉందో, తేడా ఉందో అది దూరం అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఒక ముస్లింగా నేను భగవద్గీత చదువుతున్నాను అనుకోండి, నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. నేను ఏమంటున్నానంటే అదే విధంగా ఒక ముస్లిం కూడా భగవద్గీత చదవాలి, ఒక హిందూ కూడా ఖురాన్ చదవాలి. ఎప్పుడైతే మనం గ్రంథాలని వదిలేసి మీ గ్రంథం వేరు మా గ్రంథం వేరు, మీది గొప్ప నాది గొప్ప, తర్వాత మీది తక్కువ మాది ఎక్కువ అన్న ఫీలింగ్స్ ఎప్పుడైతే వచ్చేసాయో అప్పుడు మనం దూరం అయిపోయాం. ఈ దూరాన్ని తగ్గించడానికి మేము చేసే విషయం ఏంటంటే, ఒక ముస్లింగా మీరు భగవద్గీత కూడా చదవండి, ఒక హిందూగా మీరు ఖురాన్ కూడా చదవండి. ఎప్పుడైతే ఇది చదువుతామో మనలో ఉన్నటువంటి భేదాలు దూరం అయిపోతాయి, ఐక్యమత్యంగా మనం ఉంటాము. అంటే ఇందాక మీరు ఒక అపోహాన్ని చాలా బాగా దూరం చేశారు. ఖురాన్లో ఏం చెప్తుంది అని అంటే, పరమతం వాడితో ఫ్రెండ్షిప్ కూడా చేయొద్దు, మతం అంటే ముస్లింగా ఉన్న వ్యక్తి ఒకవేళ వేరే మతంలోకి వెళ్ళిపోతే తల కూడా తీసేయాలని ఉంది. మొత్తం ఖురాన్లో ఎక్కడుందో ఆ వచనం నాకు చూపించండి ఒకసారి. దయచేసి మీరు కొత్త విషయము, ఒక ముస్లిముగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అంటే ఒక ముస్లిము ఇస్లాం ధర్మాన్ని వదిలేస్తే తన తల నరికేయండి అని ఖురాన్లో, మొత్తం ఖురాన్లో ఎక్కడ ఉంది ఒక్కసారి మీరు. ఖురాన్ 9వ సూరా 5వ ఆయత్ ఏం చెప్తుందో చెప్పండి సార్. నేను మీకు ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. సూరే తౌబాది సూర నంబర్ 9 ఆయత్ నంబర్ 4-5లో నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ఈ అవిశ్వాసులను మీరు చంపండి, ఒకవేళ వారు శరణు కోరితే వారిని సురక్షితమైనటువంటి వారి వారి ప్రదేశాల్లో. అసలు ఖురాన్ ఎందుకు తెలియదనే నా ప్రాబ్లం సార్. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగి నేను చెప్పేటప్పుడు మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజన్ చేస్తారు? అక్కడ అర్థం అది లేదు. తెలుగులో ఖురాన్ నిజంగా ఉంటే నేను ఏదైనా అర్థం చేసుకునేవాడిని. సూరే తౌబా నంబర్ 9 ఆయత్ నంబర్ 5లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మీరు నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ఈ ముష్రికులను మీరు చంపండి. రైట్. ఖురాన్ అది ఎవరి కోసం? అది ఎవరి కోసం అంటే 9వ సూరా 28వ ఆయత్ అదేం చెప్తుంది సార్? నాకు తెలిసి అది బహుదేవోపాసకులు అపరిశుద్ధులు అనేది పదం ఉంటుంది అక్కడ. అది సార్ ఇప్పుడు సూరే తౌబా ఖురాన్లో సూరే తౌబా అనేటటువంటి అధ్యాయం ఏదైతే ఉందో మిగతా అధ్యాయాలతో దాన్ని పోల్చకూడదు. అది కేవలము ఆనాటి యుద్ధ రంగానికి సంబంధించినటువంటిది. అది ఇక్కడ ముష్రికీన్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో అక్కడ అల్ ముష్రికీన్ అన్న అంటే పర్టికులర్లీ అంటే అర్థం ఏంటి సార్? ఫస్ట్ ముష్రిక్ అంటే బహుదేవోపాసకులు. రైట్. అంటే హిందూ కాదు అది కాదు సార్. అక్కడ ఖురాన్ అవతరించేటప్పుడు అక్కడ హిందువులు లేరు, అక్కడ రాముడు కృష్ణుడు సాయిబాబా అన్న కాన్సెప్ట్ కూడా లేదు. అది కేవలము ఆనాటి. రైట్. ఎవ్వరు లేనప్పుడు ముష్రికులు అంటే ఎవరిగా అక్కడ ఉన్నటువంటి వారు ముష్రిక్ అనేవాడు. ఇప్పుడు ఖురాన్ అవతరించినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారంటే చూడండి, ఇప్పుడు వచ్చారు మీకు ఎవరు లేరన్నప్పుడు అక్కడ ఏముందంటే లేదు ఖురాన్ అవతరించినప్పుడు అక్కడ బహుదేవోపాసకులు మక్కా ముష్రికీలు ఉన్నారనమాట. అంటే ఆ మక్కాలో ఉన్నటువంటి ఆ యొక్క 360 విగ్రహాలను ఆరాధించేవారు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, మజూసి అంటే అగ్ని పూజారులు ఉన్నారు, యూదులు ఉన్నారు. అయితే అక్కడ ప్రధాన వినండి, ముందు ఎవరు లేరంటున్నారు మళ్ళీ. ఇప్పుడు మీరు ఇది హిందువులు కదా అన్నప్పుడు మీకు చెప్పాను నేను. ఓకే, మీరు హిందువులు కదా అన్నప్పుడు చెప్పాను. హిందువులు అన్యమతాలు కాదండి అది సార్, అది అన్యమతాలు కాదు, అన్యమతాలు కాదు. అల్ ముష్రికీన్ అంటే పర్టికులర్లీ అక్కడ ఎవరైతే కయ్యానికి కాలు దువ్వారో, ముహమ్మద్ ప్రవక్త వారిని అక్కడ ఆయన అనుయాయుల్ని చంపేశారో వారికి సంబంధించింది అది. ఇది తీసుకొచ్చేసి హిందువులకు వర్తిస్తుంది, ఇది క్రైస్తవులకు వర్తిస్తుంది, ఇది యూదులకు వర్తిస్తుంది, ముస్లిం కాని వాళ్ళందరినీ చంపండి అని ఖురాన్లో లేదు. ఇది ఒక పెద్ద అపోహ. లేదు అది కేవలం అక్కడ అరబీ ఏముందంటే అల్ ముష్రికీన్. ఈ నిర్దిష్టమైనటువంటి ఈ ముష్రికులు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని చంపారో, ఎవరైతే మిమ్మల్ని ఇళ్ల నుండి తీసేశారో, ఎవరైతే మీపై కుట్రలు పన్నారో ఈ ముష్రికులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళపై అది కూడా నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత అప్పటి వరకు వారికి ఒక ఏలాన్ చేయడం జరిగింది, ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ 4 నెలల తర్వాత కూడా ఇక్కడ మీకుంటే ఇక్కడ మీకు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది నాకు ఎలా అర్థమైందో కొంత క్షమించాలా సార్? అర్థమైందే, నేను ఉన్నదే చెప్తున్నాను కాబట్టి తప్పుగా తీసుకోవద్దు. మీ మతాన్ని ఫాలో అవ్వాలి అని అంటే ఏమో కింద కోసుకోవాలి సుంతి, ఈ మతం నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని అంటే తల తీసేసుకోవాలి. సార్ ఇస్లాం ధర్మంలో నిర్బంధం కానీ బలవంతం కానీ ఎక్కడ లేదు కాబట్టి వినండి. ఇప్పుడు చూడండి, ఇస్లాం ధర్మంలో నిర్బంధం కానీ బలవంతం కానీ లేదు కాబట్టి ఎవరైనా ముస్లిం మహిళ నేను బుర్ఖా వేసుకోనన్నా బలవంతంగా ఆమెకు వేయకూడదు. అలాగే ఏ వ్యక్తి అయినా ఇస్లాంని పాటిస్తూ ఇక నేను వద్దనుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఖురాన్ ప్రకారంగా.
కాబట్టి మీరు ధర్మానికి రాగానే ముందు కింద కోసేసి ధర్మం నుండి వెళ్ళిపోతుంటే పైన తీసేయండి అని ఎక్కడ లేదు. ఆ విధంగా ప్రచారాలు కల్పించారు. అంటే అక్కడ ఖురాన్లో లేదు. ఖురాన్లో ఏముంది? అదే అని మీరు అన్నారు. లేదు. అల్ ముష్రికీన్ అనే అరబీ పదానికి అర్థం ఏంటంటే నిర్దిష్టమైనటువంటి, ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని చంపారో, గతంలో ఎవరైతే మిమ్మల్ని కుట్రలు పన్నారో, మిమ్మల్ని ఈ ప్రదేశం నుండి తీసేశారో, మిమ్మల్ని ఇలా హింస చేశారో వాళ్ళను మాటు వేసి అక్కడ ఈ టైం తర్వాత, ఈ 4 నెలల తర్వాత ఒకవేళ వాళ్ళు అక్కడే ఉన్నట్లయితే అప్పుడు మీరు ప్రతీకారం తీసుకోండి. అసలు లేదు, అయితే తీసేశారా? వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఒక్క మారణహోమం కూడా జరగలేదు. ఉన్నారా లేదా అన్న విషయం పక్కన పెట్టండి. ఉన్నారా లేదా వాళ్ళకు హెచ్చరిక. ఇప్పుడు హెచ్చరిక, వాళ్ళని హెచ్చరించడం జరిగింది, వారు వెళ్ళిపోయారు, అంతే. అది ఇక దానికి ఏదో మొత్తం ఏంటంటే కట్టుకథల్లో అల్లేసి ప్రచారం చేస్తున్నారు. ఓకేనండి. ఇతర గ్రంథాలు ఎక్కడన్నా చూసినట్లయితే ఒక బైబిల్ ఖురాన్ తప్పితే వేరే ఏవి చూసినా కొంత బాధ కలిగించే విషయం ఏంటంటే, ఇక్కడ పురాణాల్లోకి వచ్చేసరికి, గీతలోకి వచ్చేసరికి, వేదాల్లోకి వచ్చేసరికి భార్య భర్తలు ఇద్దరు కూర్చొని దేవుడిని ఆరాధించాలని ఉంటుంది. పూజలు చేయాలి, హోమం చేయాలి, ఎవ్రీథింగ్ కలిసి ఉంది. కొన్ని సందర్భాలలో మనుషులే దేవుడిని కూడా పాచికాలు ఆడి ఓడించిన వాళ్ళు ఉన్నారు, యుద్ధాలు చేసి ఓడించిన వాళ్ళు ఉన్నారు. ఏ సంబంధమైనా సరే దేవుడు మనిషి కలిసి ఉన్నాడు. ఇక్కడ బైబిల్ ఖురాన్కి వచ్చే సిస్టమ్ దగ్గర కొంత కన్ఫ్యూజన్ నాకేంటంటే, ఎప్పుడు కూడా దేవుడు ఎవరో చెప్పరు, కానీ ఆయన ఒకడున్నారు అని చెప్తారు. ఆయనను కలిసింది లేదు, చూసింది లేదు, మాట్లాడింది లేదు, కానీ వాక్యాలు మాత్రం తరతరాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతూ వస్తున్నాం. ఇక్కడ మాత్రం దేవుడు క్లియర్గా ఉన్నాడు, హోమాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, దేవుడితో సంబంధాలు ఉన్నాయి. దేవుడితో సంబంధం లేకపోవడం ఏంటి సార్? దేవునితో మనకు సంబంధం ఉండాలి కదా. బ్రహ్మ గడియ అంటారు. ఇప్పుడు చెప్తున్నాను, దేవుడితో సంబంధం ఏంటంటే తహజ్జుద్ నమాజ్ అని ఒకటి ఉండదు, బ్రహ్మ గడియ. ఆ గడియలో మీరు దేవుడు మీకు చాలా దగ్గరగా అయిపోతాడు. ఆ గడియలో ప్రార్థనలు చేసేసుకోవాలి. కాబట్టి బ్రహ్మ గడియ, దీన్ని తహజ్జుద్ నమాజ్ అని అంటారు. రోజు 5 పూటల ప్రార్థన ఉంటుంది. ఇంకా దేవునికి అంతకంటే ఎక్కువ దగ్గర ఎలా అవుతారు? ఇప్పుడు ఒక వ్యక్తి ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా అతడు వెళ్ళి 5 times నమాజ్ చదువుతున్నాడంటే అతడు దేవుడికి ఎంతగానో దగ్గర అయిపోతున్నాడు. మళ్ళీ రాత్రి 3 గంటలకు లెగిసి తహజ్జుద్ బ్రహ్మ గడియల్లో అతడు నమాజ్ చదువుతున్నాడు, ఇంకా దగ్గరికి అయిపోతున్నాడు. మరి అలాంటప్పుడు దేవునితో ఇంకా సంబంధం, దేవుడు పక్కన వచ్చి కూర్చొని ఈ బిజినెస్లో పార్ట్నర్షిప్ తీసుకోవాలా? అది కాదు కదా. దేవుడు అంటే దేవునితో ఒక అస్తిత్వం. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఇలా ఆరాధించండి, నేను మీకు దగ్గర అవుతాను. ఖురాన్ ఆవిర్భవించినప్పటి నుంచి కానీ, బైబుల్ ఆవిర్భవించినప్పటి నుంచి ఎవరైనా పరిశుద్ధాత్మ త్రూ మాట్లాడిన వాళ్ళు, గాబ్రియల్ త్రూ మాట్లాడిన వాళ్ళే ఖురాన్ అయినా బైబుల్ అయినా. ఇంతవరకు దేవుడిని చూడలేదు, మాట్లాడలేదు, ఇక ముందు కూడా జరిగేది లేదు. మీ తరం కూడా అదే ఖురాన్ చదువుతుంది, నెక్స్ట్ తరం అదే ఖురాన్ చదువుతుంది. ఎప్పటికీ ఆ దేవుడిని తెలుసుకుంటారో తెలియదు, ఆయన ఎవరో తెలీదు. ఇక్కడ మాత్రం దేవుడితో పోరాటం చేస్తున్నారు, దేవుడితో మాట్లాడుతున్నారనే ఉన్నాయి. ఖచ్చితంగా గీతోపదేశంలో అర్జునుడు మాట్లాడిన సంగతి, శ్రీకృష్ణుడు బోధించినటువంటివి మీరు చూశారు. పాచికలతో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఓడగొట్టించినటువంటి హాతీరాం బాబు గురించి మీరు విన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మానవుడు ఎప్పుడైనా దేవుడి సంబంధాలు ఉన్నాయి. లైక్ ఆదాం హవ్వ, ఖురాన్లో ఆడమ్ సారా ఏదో చెప్తారు మీరు, రైట్, హవ్వ. సో వీలైతే దేవుడితో ఏదైతే స్టార్టింగ్లో మాట్లాడారు, ఏదో పండు తింటే మాట్లాడడం ఆపేశారు. ఇంతవరకు దేవుడిని చూడలేదన్నారు, కానీ వాళ్ళు చూశారు అని అన్నారు. మీరేమంటున్నారు? దేవుడిని ఎవరు చూడలేరు అని అన్నారు. మరి వాళ్ళు చూశారు కదా, మీ పూర్వీకులు చూశారు కదా, మీరెందుకు చూడలేకపోయారు? చూడండి, ఎక్కడో లోపం ఉన్నట్టు ఏమైనా అనిపించలేదా? మీరు అసలు అన్వేషికులు, ఎందుకంటే మీ సమయం మొత్తం, మీ వయసు బిజినెస్ మీద పెట్టలేదు. నిజం చెప్పాలంటే మీ పట్ల ఉన్న గౌరవం అమూల్యమైనది. నిజం చెప్పాలంటే డిబేట్ వరకు ఉంచండి, కానీ మీరు చదివినట్టు గ్రంథాలు, బుక్స్, వేదాలు ఎవరు చదవలేదు. బట్ ఈ విషయం మీకు నిజంగా మనిషికి అనిపించిందా లేదా? మీ పూర్వీకులు దేవుళ్ళతో మాట్లాడేవాళ్ళు, పండు తిన్నారు, కట్ అయిపోయింది. మా పూర్వీకులు మాట్లాడారు, ఓడగొట్టారు, మాట్లాడుతూనే ఉన్నారు, ఇప్పుడు మాట్లాడడం ఆపేశారు అని అంటున్నాయి. దీన్ని ఏ రకంగా మీరు సమర్థిస్తారు? మాట్లాడడం అంటే ఇప్పుడు కొంతమంది భక్తిపరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళు నిజంగా పెద్ద పెద్ద అద్భుతాలు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఆ దువాల ద్వారా, ఆ ప్రార్థనల ద్వారా, వాళ్ళకు వచ్చేటటువంటి స్వప్నాలు, కళల ద్వారా ఆ వివరణ చేసే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. దీన్ని తాబీర్ అంటారనమాట. అంటే ఒక కళ యొక్క అంతరార్థం చెప్పేవాళ్ళు, దేవునికి చాలా దగ్గరగా సన్నిహితులుగా, అంటే దేవుణ్ణి ఒకేసారి ఏంటంటే వాళ్ళ భక్తి ద్వారా, వాళ్ళ ప్రార్థనల ద్వారా. అందుకే అంటారు, వీళ్ళ ద్వారా మనం ప్రార్థన చేయించుకుందాం, ఈయనకు చాలా ఆయన ఆ ప్రార్థనలో ఆ శక్తి ఉంటుంది అన్నారు. అలా ఉన్నారు, ఎందుకు లేరు? అలా ఉన్నారు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే, లా తుద్రికుల్ అబ్సార్, అంటే ఆ దేవుణ్ణి ఎవరు చూడలేరు అని ఖురాన్ అంటుంది. కానీ ఖురాన్ ప్రకారంగా
ప్రకారంగా ప్రవక్త వారి టీచింగ్స్ ప్రకారంగా స్వర్గంలో దేవుడు దర్శనమిస్తాడు, స్వర్గంలో దేవుడు కనిపిస్తాడు, దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు దేవునితో దగ్గరి సంబంధాలు ఏర్పరచుకోవచ్చు మనం. అంటే దేవుణ్ణి ప్రార్థించే విధానంలో దేవునికి చాలా దగ్గరైపోయి మన ప్రార్థనలో చాలా శక్తివంతమైనటువంటి మార్పులు కూడా చేంజెస్ కూడా మనం తీసుకురావచ్చు. కానీ దేవుడు వచ్చి కనపడడం కానీ దేవుడు పక్కన ఉండడం కానీ ఇలా జరగదు అనమాట. కానీ జరిగినాయి కదా సార్. ఇప్పుడు కాలంలో జరిగినాయి కదా, వాళ్ళు సామాన్య వ్యక్తులు కాదు. ఆదాం మొట్టమొదటి మానవుడు. స్వర్గంలో ఆయన్ని తయారు చేసి పెట్టిన తర్వాత ఆ హవ్వ వాళ్ళ ప్రస్తావన బైబిల్లో ఖురాన్లో కూడా మీకు కనిపిస్తుంది. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే అక్కడ ఆదాము హవ్వ ఖురాన్ ప్రకారంగా దేవుడిని చూడలేదు. వాళ్ళు దేవుడు సృష్టించాడు, అక్కడ పెట్టాడు వాళ్ళని. మళ్ళీ వాళ్ళు తప్పు చేశారు, పండు తిన్నారా స్టోరీ ఉంది, కిందికి వచ్చేసారు. అంటే ఖురాన్ ప్రకారంగా 1,24,000 మంది దైవ ప్రవక్తల్లో ఏ ప్రవక్త కూడా దేవుణ్ణి చూడలేదు. కాబట్టి ఆయన స్వర్గంలో కనిపిస్తాడు. ఇక్కడ ఒకవేళ దేవుడు కనిపించాడు అనుకోండి, మళ్ళీ ఆయన విగ్రహాలు చిత్రపటాలు అన్నీ వచ్చేస్తాయి. అది కాన్సెప్ట్ అన్నమాట. సార్, యుగ యుగాల నుంచి తరతరాల నుంచి చదువుకుంటూ వస్తున్నటువంటి ఒకే వాక్యం, దేవుడు ఒక్కడే అని అంటున్నారు. కానీ ఆ దేవుడు ఎవరో ఇంతవరకు మాకు తెలీదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, సిఖ్స్, బౌద్ధ మతాలు, ఇన్ని మతాలు వచ్చినాయి భారతదేశంలో. కొన్ని మట్టి గరిచిపోయినాయి, కొన్ని ఇంకా బతికే ఉన్నాయి. ప్రపంచంలో ఇంత మతం, ఇంతమంది దేవుళ్ళు, ఇంతమందికి కన్ఫ్యూజన్లు, ఇన్ని గ్రంథాలు, ఫైనల్గా మీరు బాగా అధ్యయనం చేసిన దాంట్లో ఒక ధర్మకర్తగా మీరు ఏం చెప్తారు? అసలు ఇన్ని మంది, ఇంత దేవుళ్ళు, ఇన్ని మతాలు, ఇన్ని గ్రంథాలు, ఎవడైనా బాధ అనిపిస్తూ ఉంటుందా? మానవులంతా కలవలేకుండా ఉన్నటువంటి అనేక రకాల కన్ఫ్యూజన్ సృష్టించిన ఈ గ్రంథాలు కానీ దేవుళ్ళు కానీ, ఈ కాన్సెప్ట్ మీద మీరు ఏ రకంగా స్పందిస్తారు? చూడండి, ముఖ్యంగా ధర్మాన్ని మనిషి అర్థం చేసుకోనప్పుడు మతం అనేది వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు మనం ఇన్ని మతాలు వచ్చాయని మీరు చెప్తున్నారు. అసలు మతం అంటే ఏంటి? మత్ అనే సంస్కృత ధాతువు నుండి మతము అనే పదం వచ్చింది. మతము అంటే అభిప్రాయము లేదా ఆలోచన. మనుషుల యొక్క ఆలోచనలు విభిన్న రకాలుగా ఉంటాయి కాబట్టి విభిన్న మతాలు మన ముందుకు వచ్చేస్తాయి. కానీ ధర్మాన్ని మనిషి తెలుసుకోలేదు. ధర్మం ఏంటేంటి? ధర్మం అంటే ధరించున్నది లేదా ధారణ చేయున్నది. ధర్మానికి మతానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ధర్మం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది, అందులో బోధనలు కూడా ఒకేలా ఉంటాయి, ఆచరణలో కొన్ని వ్యత్యాసాలు ఉండవచ్చు. కన్ఫ్యూజన్ ఎవరు చేశారు సార్? మరి కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు చూడండి, మతాలు అంటే మనిషి ఆలోచనల నుండి వచ్చినటువంటివి మతాలు అన్నమాట. ఆ మతాలు ఎప్పుడైతే వచ్చేసాయో అప్పుడు ఏమైపోయిందంటే మనుషులు ఎప్పుడైతే ధర్మాన్ని పక్కన పెట్టేశారో ఆ మతాల్ని ఆచరించడం మొదలుపెట్టేశారో ఆ మతాలలో మనిషికి ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి మనిషికి ఒక దేవుడు లేదా బహుదేవోపాసన ఈ విధంగా వచ్చేసాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనిషికి కావాల్సింది ధర్మం తప్ప మతము కాదు. కాబట్టి మనం ధర్మాన్ని అర్థం చేసుకుంటే ఎన్ని మతాలు ఉండవు. ఆ ధర్మాన్ని అర్థం చేసుకుంటే ఆ ధర్మం ఏంటి? ఆ ధర్మమే ఆ వేదాల్లో ఉన్నటువంటి ధర్మం, బైబిల్లో ఉన్నటువంటి ధర్మం, ఖురాన్లో ఉన్నటువంటి ధర్మం. అన్ని ధర్మాలలో కామన్ పాయింట్ ఒకటే చెప్తున్నాడు, తప్పు చేసిన వాడు నరకానికి వెళ్తాడు, పుణ్యం చేసిన వాడు స్వర్గానికి వెళ్తాడు అని చెప్పి. కానీ కొన్ని మతాలే చెప్తున్నాయి మరి అగైన్, నన్ను మాత్రమే ఫాలో అయితే నువ్వు స్వర్గానికి వెళ్తావు, లేకపోతే నరకం. ఆ మనిషి తప్పు చేసినా సరే, ఒప్పు చేసినా సరే అని అంటున్నారు. దీన్ని మీరు ఏ రకంగా సమర్థిస్తారు? అంటే ప్రజలలో ఉన్నటువంటి ఒక అపోహ అండి. అది అపోహ ఏంటంటే నువ్వు ఏ తప్పు చేసుకున్నా దేవుడు నిన్ను క్షమించేస్తాడు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి. అంటే ఇది సరైనటువంటి విషయం కాదు ఇది. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఖురాన్లో కూడా దేవుడు ఏం చెప్పాడు? మీరు దైవాన్ని నమ్మండి, మంచి పనులు చేయండి, దేవుడు మీకు స్వర్గాన్ని ఇస్తా అని చెప్పాడు. నిజంగా ఖురాన్లోని 67వ అధ్యాయం ఉంటుంది, 2వ వచనంలో సూరే ముల్క్ అనమాట. దేవుడు చెప్పాడు, అల్లది ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహసను అమల. దీని అర్థం ఏంటంటే మీలో మంచి చెడు ఎవరు చేస్తారో పరీక్షించడానికే దేవుడు మిమ్మల్ని పుట్టించాడు. అంటే మనిషి యొక్క పుట్టుక ఉద్దేశమే మంచి చేయాలి. దేవుని యొక్క పరీక్షలు మనం పాస్ అవ్వాలంటే నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అంటే మిమ్మల్ని నన్ను దేవుడు పుట్టించేటటువంటి ముఖ్య ఉద్దేశమే ఇతడు ఎలా జీవితం గడుపుతాడు, ఇతనిలో నైతికత ఎలా ఉంటుంది అన్న విషయం కోసమే దేవుడు పుట్టించినప్పుడు పూర్తిగా దాన్ని పక్కన పెట్టేసి ఇక దేవుని నమ్ముకుంటే చాలు, ఏ పాపం చేసినా ఇక దేవుడు మనల్ని స్వర్గంలో ఇస్తాడన్న కాన్సెప్ట్ సరైనది కాదు. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి ధర్మంలో. హుక్కుకుల్లా హుక్కుల్ ఇబాద్ అంటారు. హుక్కుకుల్లా అంటే మనల్ని పుట్టించినటువంటి దేవునితో మనం ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి, ఆయన్ని మాత్రమే వేడుకోవాలి, ఆయన కోసం మనం ఆరాధించే విధానం, దీన్ని హుక్కుకుల్లా అంటారు. హుక్కుకుల్ ఇబాద్ అంటే తోటి మానవుల హక్కులు. ఇప్పుడు ఉదాహరణ నేను ఉన్నాను, నేను మీతో మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, మీ దగ్గర నుండి కొన్ని డబ్బులు తీసేసుకున్నాను, నేను ఇవ్వట్లేదు,
తర్వాత మీరు ఇవ్వలేదని చెప్తాను, సాక్ష్యాలు తారుమారు చేసేసాను అంటే ఇది మీకు సంబంధించిన హక్కు, దేవునికి సంబంధించిన హక్కు కాదు. దేవునికి సంబంధించిన హక్కుల్లో ఒక పూట నమాజ్ చదవలేదు, దేవుడు క్షమిస్తాడు. ఒక ఉపవాసం పాటించలేదు, దేవుడు క్షమిస్తాడు. లేదా దేవుని సరిగా నేను ప్రార్థించలేదు, దేవుని హక్కు కాబట్టి దేవుడు క్షమిస్తాడు. కానీ తోటి దేవుడి హక్కుల్లో ఏదైనా పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. కానీ తోటి మానవుల హక్కుల్లో ఒకరిపై దౌర్జన్యం చేసి, ఒక భూమిని కబ్జా చేసేసి, ఒకరిని మర్డర్ చేసేసి, ఒకరిపై నింద మోపేసి, ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో తోటి మనిషితో ఆ వ్యవహారం జరగనంత వరకు, తోటి మనిషి క్షమించినంత వరకు, ఆ సెటిల్మెంట్ జరగనంత వరకు దేవుడు అందులో జోక్యం చేసుకోడు. కాబట్టి మనిషి నైతికతకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి, ఇంత ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ఆ ధర్మాన్ని, ఆ కాన్సెప్ట్ని మనిషి మర్చిపోయాడు. స్వర్గం నరకం అనే కాన్సెప్ట్ ఖురాన్లో ఏం చెప్తుంది అసలు? ఏం స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, మనిషి నిజంగానే చనిపోయిన తర్వాత జరిగే క్రియ ఏంటి యాక్చువల్? చూడండి, ముఖ్యంగా మనిషి ఏదైతే స్వర్గం నరకం సంబంధించి ఖురాన్లో అయినా ఇతర గ్రంథాల్లో అయినా, ముఖ్యంగా మీరు ఖురాన్ నుండి అడిగారు కాబట్టి, అంటే ఇక మనిషికి అంతిమ లక్ష్యం అయితే పరలోకమే కదా సార్? అందరికీ అంతే కదా. అంతే కదా. లాస్ట్లో మనం ఒకరు ముక్తి అంటారు, మోక్షం అంటారు, జన్నత్ అంటారు, నిత్య జీవితం అంటారు. అల్టిమేట్గా నీ గోల్ ఏంటంటే, ప్రతి ధార్మికుడు చెప్పే విషయం ఏంటంటే, నేను ఆ దేవునితో సంతృప్తి చెందాలి, ఆ దేవుడు నాకు స్వర్గాన్ని ప్రసాదించు. 100 కోట్లు ఉన్న పనికి రాదు, కానీ అక్కడ మాత్రం ఒకేలాగా తీర్పు తీయబడుతుంది అని అంటారు. నిజంగానే స్వర్గ నరకం కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? అసలు మనిషి ఏ రకంగా దీన్ని తీసుకోవాలి? చూడండి, చెప్పాను కదా, 2 హక్కుల్లో దేవుని హక్కు దేవునికి చెల్లించి, తోటి మానవుల హక్కు తోటి మానవులకు చెల్లించి, దేవుడు చెప్పిన విధంగా మనోవాంఛలను కాకుండా దేవునికి సమర్పించుకొని దేవుడు చెప్పిన విధంగా జీవితం గడిపితే దేవుడు జన్నత్ ఇస్తా అన్నాడు, స్వర్గం ఇస్తా అన్నాడు. ఓకే. దానికి వ్యతిరేకంగా మనిషి రాక్షసుడుగా మారిపోయి దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి, ఇక పూర్తిగా భ్రష్టుడైపోయినప్పుడు దాని పర్యవసానం ఏముంటుంది? నరకం ఉంటుంది. ఈ స్వర్గం నరకం కాన్సెప్ట్ ఉంది. రైట్. మనిషి చనిపోయిన తర్వాత జరిగే క్రియ ఏంటి యాక్చువల్లీ? అంటే ఇప్పుడు ఈ క్షణం మనిషి ప్రాణాన్ని వదిలేశాడు. ఆత్మ అనేది అందరికీ కావాల్సిన వజ్రం లాంటిది. అది ఆత్మకి జరిగే క్రియ ఏంటి? నెక్స్ట్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అయ్యే క్రియ ఏ రకంగా ఉంటుంది? చూడండి, అంటే ఇప్పుడు ఒక్కో గ్రంథంలో ఒక్కో విధంగా ఉందండి. అంటే ఖురాన్ ప్రకారంగా చెప్పండి. ఖురాన్ ప్రకారంగా ఏంటంటే, ఎప్పుడైతే మనిషి చనిపోతాడో వెంటనే మనిషి చనిపోగానే దైవదూతలు వస్తారు. దైవదూతలు వచ్చేసి మల్కిల్ మౌత్ అని అంటారు అనమాట. ఆ దైవదూతని వాళ్ళు వచ్చేసి ఆత్మ తీసుకోవడం జరుగుతుంది. ఆత్మ తీసేసుకుంటారు వాళ్ళు. ఆత్మ తీసేసుకొని ఆత్మల లోకం అని అక్కడికి వెళ్ళిపోతారు. అయితే ఆ మనిషి ఒకవేళ మంచి వ్యక్తి అయి ఉన్నట్లయితే ఇల్లీయీన్ అనేటటువంటి ఒక గ్రంథం ఉంటుంది, అక్కడ అతని పేరు నమోదవుతుంది. చెడు వ్యక్తి అయి ఉన్నట్లయితే దుర్మార్గుడు ఉంటే సిజ్జీన్ అనేటువంటి గ్రంథం ఉంటుంది, ఆత్మ పేరు అక్కడ నమోదవుతుంది. ఖురాన్లో ఏమైనా స్పష్టంగా రాస్తుందా సార్? 20% తప్పు, 80% న్యాయం? అంటే మనం తప్పులు అనేవి ఎక్కువ చేస్తాం, మంచివి అనేవి తక్కువ చేస్తామని నమ్ముతా నేను. అంటే తప్పు ఒక 20% చేసి మంచి 80% చేశాడు అని అనుకుందాం. సో ఇప్పుడు ఈ మనిషి స్వర్గానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? మంచి 80% ఉంది, చెడు 20% ఉంది. అలాగే ఇంకో వ్యక్తికి 20% మంచి ఉంటే 80% చెడు ఉంది అని అనుకున్నాం. సో తీర్పు ఏ రకంగా తీర్చబడవచ్చు అప్పుడు? సార్ ఇప్పుడు ఏంటంటే, మనిషి చేసినటువంటి కర్మల్ని అక్కడ బేరీజు వేయడం జరుగుతుంది, తూకం పెట్టడం జరుగుతుంది. ఒకవైపు మంచి కర్మలు, ఒకవైపు చెడు కర్మలు. ఏవి అయితే బరువుగా ఉంటాయి, మంచి కర్మలు బరువుగా ఉంటే మనిషి స్వర్గానికి వెళ్ళిపోతాడు, చెడు కర్మలు ఎక్కువ అయిపోతే అతడు నరకానికి వెళ్ళిపోతాడు. ఈ సిద్ధాంతం ఖురాన్లో చెప్పడం జరిగింది. సో స్వర్గంలో ఏ రకమైనటువంటి పద్ధతులు ఉంటాయి అనేది కూడా ఖురాన్ చెప్పింది. స్వర్గం ఏ రకంగా ఉంటుంది అంటే, ఒక విల్లా లోపల ఇంటీరియర్ ఎలా ఉంటుందో అంత నీట్గా చెప్పింది ఖురాన్. సార్ ఇప్పుడు అలాగే స్వర్గం కూడా ఎంత నరకయాతన ఉంటుందో కూడా చెప్పింది. అలా చెప్పాలంటే ఏం చెప్పు? ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ప్రపంచంలో ఏదైతే ఒక పెద్ద ఒక ఐలాండ్కి వెళ్ళిపోయారు మీరు, లేదా ఒక పెద్ద లగ్జరియస్గా ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు, దేంతో కూడా స్వర్గాన్ని మీరు కంపేర్ చేయలేరు, అంత గొప్పగా ఉంటుంది స్వర్గం అనేది. కాబట్టి నరకం ఎలాంటిదంటే, అందులో ఉన్నటువంటి భయంకరమైనటువంటి శిక్షలు ఉంటాయి. ఏ శిక్షలు అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఏ పనిష్మెంట్ని కూడా నరక శిక్షతో మీరు కంపేర్ చేయలేరు. అలాంటి భయంకరమైనటువంటి శిక్షలు అక్కడ నరకంలో ఉంటాయి. కాబట్టి స్వర్గ నరకాలు అనేవి ఇన్ని తెలిసిన మానవుడు ఎందుకు రియలైజ్ కావట్లేదు? ఇక్కడ ఉన్నటువంటి లౌకికమైన విషయాలని ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాడు? బెంజ్ కారో, ఇంకో కారో తప్పితే, బట్ ఎందుకు స్వర్గ నరకాలకి ఆ భయం అనేది ఇంకా తెలియరాలేదు మానవుడు? ధార్మికంగా ఒక వ్యక్తి డబ్బు సంపాదిస్తే బెంజు కార్లో తిరగకూడదని ఇస్లాంలో చెప్పబడలేదు. అంటే ఒక వ్యక్తి సంపాదన ధర్మసమ్మతంగా ఉండి, ఇప్పుడు మీది ఒక సంపాదన ధర్మసమ్మతంగా ఉంటే మీరు బెంజు కార్లో తిరగండి, రేంజ్ రోవర్లో తిరగండి, అది మీ ఇష్టం అనమాట. కానీ అది అక్రమార్జన అయి ఉండకూడదు, ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, ఫుజూల్ ఖర్చు అంటే దుబారా ఖర్చు పెట్టకూడదు.
దుబారా ఖర్చుని దేవుడు ఇష్టపడాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక 10 మంది తినేటటువంటి భోజనం అంటే ఒక 1000 మంది అంతా వేస్ట్ చేసేస్తున్నారు దాన్ని. అంటే ఆ భోజనాన్ని వేస్ట్ చేయడం అయినప్పటికీ, లేదా ఎక్కువగా దుబారా ఖర్చులు, ఆ వ్యక్తి ఏంటంటే సంపాదించేటటువంటి వ్యక్తి. బట్ సంపాదనలో ఉన్న బిజీ పర్సన్ భూమి మీద లౌకికమైన వాటికి అట్రాక్ట్ అవుతున్నట్టుగా నాకు ఆత్మ అనేది ఫర్ ఎవర్ కదా సార్, ఆత్మనే ఇంపార్టెంట్ కదా ఏదైనా, అది బైబుల్ అయినా కురాన్ ఏదైనా కానీ. బట్ దాని గురించి ఎందుకు ఎక్కువ పాకులాటుగా కనపడ్డు, మనిషి ఎందుకు స్వర్గం నరకం గురించి ఎక్కువ మాట్లాడు, పాపం పుణ్యం గురించి ఎందుకు మాట్లాడు, ఎంతసేపు సంపాదించే ఇదిలో బిజీగా ఉన్న వ్యక్తి స్వర్గం నరకం అనేది ఇంకా కాన్సెప్ట్ ఎందుకు మనుషులకు అంత ఎక్కువ రీచ్ అవ్వలేదు అని అంటే అదే అండి. ఇప్పుడు మెయిన్ అక్కడే కదా, పాపం చేయాలంటే నరకాన్ని చూసి భయపడాలి, స్వర్గాన్ని చూసి మనకు మంచి అనేది జరగబోతుంది అనేది. అయితే ఇక్కడ ఒక అపోహ ఏంటంటే స్వర్గ నరకాన్ని మనిషి ఏ విధంగానైతే గుర్తించాలో ఆ విధంగా గుర్తించలేదు. స్వర్గం నరకం యొక్క కాన్సెప్ట్ని ఆయా గురువులు ఏ విధంగానైతే బోధించాలో ఆ విధంగా బోధించడం లేదు. స్వర్గం నరకం అంటే ఇక నువ్వు ఎన్ని తప్పులు చేసుకున్నా ఇక నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు, దేవుడు క్షమించేస్తాడని ఒక వర్గం వారు చెప్తుంటే, మరో వర్గం వారు ఏంటంటే మీరు చేసుకున్న తప్పులన్నీ కూడా ఒక రోజు వచ్చి ఇక్కడ ఒప్పేసుకుంటే ఇక ఫలానా వ్యక్తి మిమ్మల్ని క్షమించేసి స్వర్గంలో ప్రవేశపెడతాడని చెప్పేసి. తద్వారా ఇప్పుడు నాలో ఒక ఆలోచన, అంటే ఒక భక్తుల్లో ఆలోచన ఏమైపోతుందంటే, దేవుడు క్షమించేవాడు క్షమించేస్తాడు, నేను ఫలానా తప్పులు చేసి ఇక్కడ ఒప్పుకుంటే ఇక్కడ నాకు క్షమాపణ జరిగిపోతుందన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో మనిషిలో నైతికత అనేది తగ్గిపోయింది, పాపాల పట్ల ఆకర్షితుడైపోయాడు, ఇక నరకం అంటే భయపడట్లేదు. అలా కాకుండా ద రియల్ కాన్సెప్ట్ ఆఫ్ ఇప్పుడు నిజమైనటువంటి నరకం ఏంటి, అసలు నిజమైనటువంటి స్వర్గం ఏంటి, స్వర్గం ఎవరికి, దేవుడు స్వర్గం ఎవరికి ఇస్తాడు, నరకం ఎవరికి ఇస్తాడు, ఈ విషయాలు కరెక్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనిషి ధార్మికుడు అయిపోతాడు, మనిషి భయపడతాడు. ఇప్పుడు తోటి మానవుల హక్కులు దేవుని హక్కు ఉందండి. మనిషి ఏమంటున్నాడు, తోటి మానవుల హక్కుల్ని హరింపజేసినా దేవుడు క్షమిస్తాడు, దేవుడే క్షమించేవాడు అల్టిమేట్గా. అయినప్పుడు నేను ఫలానా వ్యక్తి భూమిని కబ్జా చేస్తే నాకు నష్టం ఏంటి అన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో మనిషి రాక్షసుడిగా మారిపోతున్నాడు. కాబట్టి పబ్లిక్ ఏంటంటే మనం కరెక్ట్ కాన్సెప్ట్ ఇవ్వాలి. మనం నిజ దేవుడు ఎవరు అనుకోవాలి, మనుషులు ఏ రకంగా వాళ్ళ జీవన శైలిని నడిపించుకోవాలి, ఏ రకంగా బతకాలి, అసలు నిజ దేవుడిని ఎలా తెలుసుకోవాలి సార్? ఇప్పుడు నిజ దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలంటే, మీ అంతరాత్మలో అంటే మీ ఫిత్రత్, మీ నైజంలో నా నైజంలో దేవుడు పెట్టేశాడు. నేను వెళ్ళి ఈ గ్రంథాలు చదవకంటే ముందే దేవుడు మన అంతరాత్మలో ఏం పెట్టాడు, ఒక దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు, పైన ఉన్నాడు. ఇప్పుడు మనం పైకి చూసి దండం పెడతామా, కిందికి చూసి దండం పెట్టుకుంటామా? పైకి అంటే పైన దేవుడు ఉన్నాడు అన్నది ఏ పుస్తకంలో చదివారు మీరు? ఏ పుస్తకంలో చదవనప్పటికీ కూడా దేవుడు పైవాడు అన్న ఒక ఆలోచన మీ అంతరాత్మలో దేవుడు నాటేశాడు, మొదటి విషయం. రెండో విషయం, దేవుడు ఒక్కడా లేక అనేకమా అంటే ఈ పండితులు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే మీ అంతరాత్మ ఏముంటుంది, దేవుడైతే ఒక్కడే. అందుకే హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఒకే శరీర నిర్మాణాన్ని, ఆకృతిని కలిగి ఉన్నారు అన్నది మన కామన్ సెన్స్ మనకు సమాధానం ఇస్తుంది, అవునా కదా? కాబట్టి మనం ఏ గ్రంథాలు చదవనప్పటికీ కూడా దేవుడు మనలో ముందు నుండే నాటేశాడు. దేవుడు అనబడేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన ఒక్కడే, చాలామంది కాదు, ఆయన పైన ఉన్నాడు. ఈ బేసిక్గా ఈ 3 విషయాలు దేవుడు చెప్పేశాడు. కానీ ఎప్పుడైతే కొంతమంది ఇతర మత బోధకులు లేదా అతనికి సరైనటువంటి అవగాహన లేని కారణంగా కొన్ని ప్రసంగాలు విని అతనికి సరైనటువంటి కాన్సెప్ట్ రావట్లేదు ఇక్కడ, అవును కదా ఇలా వెళ్ళిపోతే అదే సరైనటువంటి దారి అనుకుంటున్నాడు. కాబట్టి సార్, ఇప్పుడు మన వ్యక్తిగత విషయంలో మనం ఎన్నైతే జాగ్రత్తలు తీసుకుంటున్నామో, ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఫ్లాట్ కొనాలనుకుంటే దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంటేషన్ ఎలా ఉంది ఏంటి అన్ని ఎవ్రీథింగ్ మీరు చూసుకుంటారు, తర్వాత తీసుకుంటారు. దేవుని విషయంలో అలా ఎందుకు చేయట్లేదు? దేవుని విషయంలో గుడ్డిగా వెళ్ళిపోతున్నాం మనం, ఇక్కడికి వెళ్ళిపోతున్నాం, అక్కడికి వెళ్ళిపోతున్నాం. అసలు పరిశోధన రీసెర్చ్ అనేది జీరో అనమాట. అంటే ప్రతి వ్యవస్థ అనేది ఇక్కడ డెవలప్ అయిపోతుంది, కానీ ఆధ్యాత్మిక వ్యవస్థ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా అందులో డెవలప్మెంట్స్ అనేది ఏమి ఉండట్లేదు. కాబట్టి నేను ప్రతి వ్యక్తితో కోరుకునేది ఏంటంటే, స్వీయ పరిశీలన అనేది ఒకటి చేయాలి. స్వీయ పరిశీలన ఏంటి? నన్ను పుట్టించింది ఎవరు, నాకు మరణాన్ని ఎవరు ప్రసాదిస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి నేను సమాధానం చెప్పుకోవాలి, నిజంగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరినీ పుట్టించిన దేవుడు ఒక్కడే ఉన్నాడా లేక చాలామంది ఉన్నారా? ఒకవేళ చాలామంది ఉన్నట్లయితే మనం వివిధ ఆకారాల్లో మనం ఉండాలి కదా. వాళ్ళ భూమి వేరు, మన భూమి వేరు, వాళ్ళ సూర్యుడు అలా లేవు కదా. మనమంతా ఒకేలా ఉన్నప్పుడు ఒకే దేవుడు. ఇలా కొన్ని ఆలోచనలు మనం కొన్ని ప్రశ్నలు వేసుకున్నప్పుడు నిజంగా ఆ దేవుడు ఎవరో మనకు అర్థమైపోతాడు. 50 సంవత్సరాల తర్వాత పోతే సిరాజ్ పోతాడు, మహేంద్రు పోతారు అని అనుకుందాం, రేపే పోవచ్చు కాదా? అయితే ఈ ప్రపంచానికి నిజ దేవుడు ఎప్పటికీ తెలుస్తాడు, ఇంకెంతకాలం పడుతుంది, ఇంకా ఈ హిందూ ముస్లిం కాన్సెప్ట్, ఈ ఫైటింగ్స్ ఎన్నాళ్ళ పాటు నడుస్తుండొచ్చు? ఇప్పుడు హిందూ ముస్లింల గొడవలు అన్న విషయాన్ని, అది అసలు ఆ గొడవలు ఎలా వచ్చాయి, ఎప్పటి నుండి వచ్చాయంటే మనం చూస్తున్నాం కదా.
కొంతమంది ఏంటంటే ఆ విధంగా హిందూ ముస్లింలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది ప్రసంగాలు చేస్తున్నారు. కొంతమంది పుణ్యం అంటూ ఆ గొడవలు వచ్చేది. కానీ ఇంతమంది మనం అందరం కలిసి ఉన్నాం కదండి, అందరం కలిసి ఉన్నాం, ఇప్పుడు కూడా కలిసి ఉన్నాం. ఈ మతోన్మాద భావజాలం అనేది ఒక 10% వ్యక్తులు ఉంటారేమో, కానీ 90% వ్యక్తులు అందరు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు కదా. మళ్ళీ ఈ 10% వ్యక్తులకు సంస్కరించాలి మనం, అంతే కదా. భూమి బల్లపరుపుగా ఉంది అని కొందరు అంటారు, రౌండ్గా ఉంది అని అంటారు కొంతమంది. కొంత సైన్స్కి టిపికల్గా అనిపించేది ఏంటంటే నిజంగా రౌండ్గా ఉంటే ఇదంతా ఆకాశం, స్పేస్, అందులో భూమి ఒక బాల్ లాగా ఎక్కడో తిరుగుతుంది. ఇక్కడ బొక్క పెడితే కింద, అక్కడ ఆఫ్రికాలో పెడితే ఇక్కడ ఇండియాలోకి బొక్క పడుతుందేమో అని అనుకుంటారు. నిజంగా మీకు తెలిసిన సైన్స్ ఏంటి సార్? 1500వ శతాబ్దంలో సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ అనేటటువంటి ఒక నౌకాయాన పరిశోధకుడు, ఆయన ముందుగా భూమి గుండ్రంగా ఉందని చెప్పాడనమాట. భూమి గుండ్రంగా ఉంది, బల్లపరుపుగా లేదు. కొంతమంది ఏమంటారంటే అది ఖురాన్ ప్రకారంగా భూమి బల్లపరుపుగా ఉందేమో అన్న ఆలోచన కలిగి ఉంటారు. కానీ ఖురాన్లో సూరే నాజియాత్లో వల్ అరద బాద దాలిక దహాహ అంటే భూమిని వివరిస్తూ, దహ అంటే ఆస్ట్రిచ్ ఎగ్ అనమాట. ఆస్ట్రిచ్ ఎగ్ అంటే ఉష్ణపక్షి గుడ్డు ఆకారంలో భూమి ఉందని చెప్పేసి, స్పెరికల్ షేప్ అంటారు. ఇదే షేప్లో భూమి ఉందని చెప్పేసి సైంటిఫిక్ కూడా అది ప్రూఫ్ అయిపోయింది. కాబట్టి భూమి బల్లపరుపుగా లేదు, భూమి గోళాకారంగా ఉంది. రైట్. ఇప్పుడు ఈ స్పేస్ మొత్తం ఇలా ఉంటే ఇది గోళాకారంలో ఒక చోటు ఉంది. ఆఫ్రికాలో కనుక బోర్వెల్ వేస్తే ఇండియాకి రావచ్చు కదా అంటున్నా. బాల్ లాగా ఉంది అని అంటే ఇంతవరకు అలాంటి పరిశోధన జరగలేదేమో. మనం అంతా స్పేస్లో భూమి ఉంది కదా సార్. ఇప్పుడు బల్లపరుపుగా ఉన్నటువంటి అంటే గుండ్రంగా ఉన్నటువంటి భూమి దేవుడు మన నివాస యోగ్యంగా ఏంటంటే దాన్ని బల్లపరుపుగా చేశాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం బెడ్రూమ్లో ఎలా ఉంటాం, చాలా ప్రశాంతంగా ఉంటాం. అలా ఖురాన్లో కూడా ఒక పోల్చి చెప్పడం జరిగింది అనమాట. అంటే మీరు ప్రశాంతంగా ఉండడానికి దాన్ని మేము పరచడం జరిగిందని చెప్పేసి. గోళాకారంలో ఉందో లేదో తెలియదు. అదే అండి, ఆస్ట్రిచ్ ఎగ్ ఆకారంలో ఉంది, గోళాకారంగానే ఉన్నట్లు అనమాట. సిరాజ్ గారి జీవిత లక్ష్యం ఏంటి సార్? నా జీవిత లక్ష్యం ఏంటంటే నేను బ్రతికున్నన్ని రోజులు కూడా నేను ఇదే పాటుపడతాను. ఆ విషయం ఏంటంటే హిందూ ముస్లింల మధ్య మంచి ఐక్యత రావాలి, మత సామరస్యం వికసించాలి, మనం అంతా కలిసి కట్టుగా జీవితం గడపాలి, దేశ అభివృద్ధి కోసం మనము ప్రయత్నం చేయాలి, మన దేశాన్ని పూర్తి ప్రపంచ దేశాల్లోనే ఒక నెంబర్ 1 టాప్ పొజిషన్లో మన ఇండియాని తీసుకెళ్ళడానికి మన శాయశక్తుల మనం ప్రయత్నాలు చేయాలి. ఈ క్రమంలోనే నేను ఒక వేని ఎంచుకున్నాను. అదేంటంటే అన్ని గ్రంథాల వెలుగులో మనిషిని నైతిక విలువల వైపునకు నడిపించడం ఎలా. ఒకవేళ నువ్వు హిందూ అయితే హిందూ శాస్త్రాల ప్రకారంగా ఆ దేవుడిని నువ్వు చూస్తున్నాడు, ఆ దేవునికి నువ్వు లెక్క చెప్పుకోవాలి, జడ్జిమెంట్ డే అనేది ఉందని నేను ప్రూవ్ చేస్తున్నాను. అది ఒక క్రైస్తవుడు అయితే బైబిల్ ప్రకారం చెప్తున్నాను, ఒక ముస్లిం అయితే ఖురాన్ ప్రకారంగా చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు ముస్లింలో ఎడ్యుకేషన్ అనేది లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. వాటిపై కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మనం అంతా కూడా ఎడ్యుకేట్ అయిపోతే మనం అంతా కూడా ఇప్పుడు మన సమాజం అండి, ఇది మన సమాజంలో అందరూ ఒక మిశ్రమ సమాజం. అంటే ప్రతి వ్యక్తి కూడా డెవలప్ అవుతేనే మన దేశం డెవలప్ అవుతుంది. ఫస్ట్ మనకు కావాల్సింది వ్యక్తి నిర్మాణం. వ్యక్తి నిర్మాణం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు దేశ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఆ దేశంలో ఉన్న ప్రజలందరిలో కూడా చైతన్యవంతులు అవ్వాలి. కేవలం ఒక ముస్లింలు అవ్వాలని అనట్లేదు, హిందువులు, క్రైస్తవులు, అన్ని మతాల వారు చైతన్యవంతులైనప్పుడు వ్యక్తి నిర్మాణం జరుగుతుంది. ఎప్పుడైతే వ్యక్తి నిర్మాణం జరుగుతుందో దేశం అభివృద్ధి వైపుకు నడుస్తుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్తో నేను ఉన్నాను. చాలా గొప్ప కాన్సెప్ట్ సార్. జీవితంలో చాలా ప్రయాసపడి మీ వయసు అంతా కూడా బిజినెస్కి కేటాయించకుండా, దేనికి కేటాయించకుండా పుస్తకాలకు ఎక్కువగా కేటాయించారు. ధర్మాన్నే తెలియజేయాలి అని చెప్పేసి అహర్నిశలు మీరు కష్టపడి మీ యవ్వనాన్ని మొత్తం దాన్ని దారపోశారు. ఫైనల్ కంక్లూషన్ మీకు ఏమైనా లభించిందా? ఇంకా ప్రయాణం కొనసాగుతూనే ఉందా? ఏమనిపించింది? సరే, ఇప్పుడు చూడండి, సంతోష్ ఘనపాటి గారి యొక్క వీడియోస్ చూసి అంటే చెప్తున్నాను ఏం జరిగిందంటే, నాకు ఒక బ్రాహ్మణ్ ఒక సోదరిమని నాకు కాల్ చేశారనమాట. ఎలా చేశారంటే, సంతోష్ ఘనపాటి గారు కొన్ని రీల్స్ చేస్తున్నారనమాట. రీల్స్ చేసేటప్పుడు ఆ రీల్ ఆ సోదరిమనికి తెలిసిన తర్వాత ఏంటి, అయినా ముస్లిం ఉండి తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆ సోదరిమని ఏం చేసిందంటే, చాలా నా నెంబర్ ఉంటే డైరెక్ట్గా వీడియోస్లో నా నెంబర్ ఉండదండి, నా కోఆర్డినేటర్ నెంబర్ ఉంటుంది. ఆ కోఆర్డినేటర్కి ఫోన్ చేసి తర్వాత నా నెంబర్ తీసుకోవడం జరిగింది. ఆ నెంబర్లో ఆమెకు ఉన్నటువంటి ఒక సమస్య చెప్పారనమాట. అంటే ఆమెకు మ్యారేజ్ సంబంధించినటువంటి ఒక విషయం ఉంది. ఆ అమ్మాయి ఏంటంటే, ఆమె హిందూ అమ్మాయి, బ్రాహ్మణ్ కమ్యూనిటీ, ముస్లిం అబ్బాయి అని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది. నేను ఏం చెప్పానంటే, నేను ఆమెని సంస్కరించాను. అమ్మ చూడండి, మీ ఇష్టపూర్వకంగా మీ తల్లిదండ్రులను ఒప్పించి మీరు మ్యారేజ్ చేసుకుంటే అది చాలా మంచి విషయం. అలా కాకుండా మళ్ళీ ఆ అబ్బాయిని మీరు ప్రేమించారని చెప్పేసి మీరు మళ్ళీ ఆయనని పెళ్లి చేసుకుని మీరు ముస్లింగా మారేసి చివరిగా ఒక దిక్కుమాలిన టైటిల్ లవ్ జిహాద్ అని మొత్తం కూడా ఇస్లాంని ముస్లింలని అపనిందల పాలు చేస్తారు. మీరు ఏం చేయాలంటే, మీరు మీ తల్లిదండ్రులని ముందు ఒప్పించండి ఆ విషయాన్ని.
నేను ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను, అబ్బాయిని కూడా మీరు ఒప్పించండి, ఆ విధంగా ఉంటే మీరు ఫర్దర్గా మీరు ముందుకు వెళ్ళిపోండి అన్న విషయం చెప్పాను. అప్పుడు ఆమె చెప్పారు, నేను మన సంతోష్ ఘనపాటి గారి ఆయన రీల్స్ చూస్తుంటే మీది వచ్చేసిందండి, తర్వాత మీ ఆర్గనైజేషన్ చూసి సెర్చ్ చేస్తే మీ కోఆర్డినేటర్ నెంబర్, ఆ కోఆర్డినేటర్ చాలా కష్టంగా నెంబర్ ఇచ్చారని చెప్పేసి చెప్పాను అనమాట. అంటే ఇది ఒక సాక్ష్యము. మరో విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది ఉన్నారండి, చాలామంది ఇప్పుడు ముస్లింలో కూడా మనం చైతన్యం తీసుకొస్తున్నాం కదా. ఇప్పుడు హిందువుల పట్ల మనం ఎలా ఉండాలి, హిందువుల హక్కులు ఏంటి, తర్వాత ఖురాను గ్రంథంలో మానవులందరి కోసం ఖురాన్ చెప్పేటటువంటి బోధనలు ఏంటి, ముస్లింలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, హులా గురించి, తలాఖ్ గురించి, లేదా ముస్లిం మహిళలు మసీదు వాళ్ళు పంపించకపోవడం, ఇలా కొన్ని సమస్యలు ఉండే దాన్ని చాలా సైంటిఫిక్గా గ్రంథాల ప్రకారంగా లాజిక్గా వాళ్ళకు మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ముస్లింలో ఎడ్యుకేషన్ తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మన ప్రోగ్రామ్స్ ఎవరైతే వింటున్నారో చాలామంది మాకు కలుస్తుంటారు, బ్రదర్ మీ వీడియో చూసిన తర్వాత మాలో మార్పు వచ్చేసిందని. కొంతమంది అయితే ఒక ఫ్యామిలీ మొత్తం ఒక వ్యక్తి వాళ్ళ మదర్ని బాగా నెగ్లెక్ట్ చేసేవాడు అనమాట. మా వీడియోస్ తల్లిదండ్రి భారమా బాధ్యత, అమ్మా నాన్న భారమా బాధ్యత అని ఒక వీడియో ఉందన్నమాట, నాది ఒక ప్రోగ్రామ్ ఉంది నిజామాబాద్లో, మీ నిజామాబాద్లో జరిగింది, చాలా పెద్ద ప్రోగ్రామ్ అనమాట. ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత వాళ్ళ అమ్మగారు బయట ఉండేవారు, అంటే చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. తర్వాత ఆ వీడియో చూసి ఆయన ఇంటికి తీసుకొచ్చేసాడు, ఆయన నాకు సాక్ష్యం ఇచ్చాడు. వాళ్ళ పిలిచేసి నాకు ఏంటంటే ఒక లంచ్ ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు వాళ్ళు పిలిస్తే చెప్పారనమాట. అంటే వన్ ఆఫ్ దోస్ రీజన్ అండి, నేను కూడా మీ ఫ్యాన్ని యాక్చువల్లీ. ఇలాంటి తల్లిదండ్రులను దగ్గర చేసిన సందర్భాలు, ఫ్రెండ్షిప్ గురించి చెప్పిన సందర్భాలు, పెళ్లి గురించి చెప్పిన సందర్భాలు, కష్ట నష్టాల్లో ఎలా నిలదొక్కుకోవాలని చెప్పిన సందర్భాలు, ఇలాంటివన్నీ మిమ్మల్ని దగ్గర చేసినాయి. అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అంటే ఊరికి అవ్వలేదు, లేకపోతే నేను 3 నెలలు మీ వెంట పడాను కదా. ఓకే, సో ఏదైనా సత్యాన్వేషిలో జరిగినటువంటి ఆరాటాలు పోరాటాలే తప్పితే కానీ నిజంగా ఇక్కడ మాత్రం టాప్ 5లో టాప్ 2 మీరే ఉంటారు సార్. ఓవరాల్గా నేను చెప్తున్నాను, ఒక ఆడియన్స్లా ఓవరాల్గా ఇప్పుడు ఏవైతే నేను సందేశాలు ఇస్తున్నాను, మెసేజ్ ఇస్తున్నాను, ఇప్పుడు సంతోష్ ఘనపాటి గారు ఏం చెప్పారంటే, ఈయన ఆవుని ఆరాధ్య దైవం అని ఎక్కడ లేదని సిరాజ్ గారు చెప్పారు, ఇన్ని సందర్భాల్లో ఉంది అని ఆయన ఏదో చెప్పుకుంటూ వచ్చారు. కానీ మీరు చాగంటి గారి, ఆయన ఎవరు, గరికపాటి గారి ప్రవచనం కూడా చూడొచ్చు అనమాట. ఆయన ఏం చెప్పారు ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే, నేను ముస్లిం సమాజానికి ఒక అప్పీల్ చేయడం జరిగింది. అదేంటంటే, హిందూ సోదరులు గోవుని వారు గోమాతగా భావిస్తున్నారు కాబట్టి ముస్లిములు గోవుని హత్య చేయకూడదు, గోమాంసం తినకూడదు, ఆవుని కోసి చంపకూడదని నేను ఎన్నో ప్రసంగాలు చేశాను. ఓకే, నిజంగా చెప్పాలి అంటే అది ఎంత చైతన్యం తీసుకొచ్చేసిందంటే, మీరు నమ్ముతారో లేదో, గుంటూరులో నా ప్రోగ్రాం జరుగుతుందండి. వినండి ఒక్కొక్క నిమిషం, కన్క్లూజన్. గుంటూరులో ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఒక దగ్గర మేము లంచ్ కోసం వెళ్ళాము. లంచ్కి వెళ్ళినప్పుడు అంటే జనరల్గా అయితే నేను బీఫ్ కూడా తినను, అయితే ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, లేదండి మీ ప్రసంగం చూసిన తర్వాత మేము బీఫ్ తినడం మానేసామని చెప్పారు. మరో సందర్భంలో ఏం చెప్పారంటే, బక్రీద్ సందర్భంగా ఎప్పుడైతే నేను వీడియో తయారు చేసేసానో ఆ వీడియోలో మీరు గోవుని మీరు బలి ఇవ్వకూడదు, గోమాంసం తినకూడదు, గోవుని వాళ్ళు మాతగా భావిస్తారు, మీరు భావించకండి, కానీ ఇతర మనోభావాలను మీరు గౌరవించాలని చెప్పేసి ఏదైతే వీడియో తయారు చేశానో కొన్ని లక్షల మంది ముస్లింలో మార్పు వచ్చిందండి. వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు, సార్ మీ మాట మీద మేము కట్టుబడి ఉంటాము, హిందూ ముస్లిముల గొడవలకు వైషమ్యాలకు కనుక ఈ గోవుని హత్య చేయడం కారణమైతే ఇలాంటి గోవు మాకు అసలు వద్దు సార్, ఈ గోవుని మేము హత్య చేయమని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అలాంటి ఒక గొప్ప మార్పు కాదంటారా ఇది? కరెక్ట్ కదా, చాలా పెద్ద మార్పు. కానీ మీరు లైఫ్లో తెలిసి కానీ తెలియకుండా ఎప్పుడన్నా గోమాంసం తిన్నారా మీరు? అంటే నేను తిననండి, నేను అది గోమాంసం ఇంతవరకు ఎప్పుడు తినలేదు అనమాట. అంటే ఇది ధార్మికంగా ఉన్నప్పుడు తినడం కానీ అట్లా తెలియకుండా కూడా ఎప్పుడు తినలేదు. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు నేనైతే తినను, అంటే నేను చెప్పే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మన హిందూ సోదరులు పవిత్రంగా భావిస్తున్నారు, ఆ ఒక్క విషయం వల్ల ముస్లింలు దూరం అయిపోతుంటే అది తినకుండా చచ్చిపోతారా ముస్లింలు? చచ్చిపోరు కదా. అవును, మహాప్రవక్త ముహమ్మద్ సల్లం బోధనలో కూడా మీరు బక్రీద్ సందర్భంగా ఆవునే బలివ్వండి అని ఎక్కడ చెప్పలేదు ఆయన. పైగా ఆవు మాంసములో వ్యాధి ఉంది, పాలలో స్వస్థత ఉందని హదీస్ ఉంది, ప్రవక్త వారు చెప్పారు, ప్రవక్త వారు చెప్పినటువంటి హదీస్ ఉంది. కాబట్టి ఇలాంటి ఎన్నో విషయాల్ని. కానీ సిరాజ్ భాయ్, ఒక విషయం నాకు అంతుపట్టంది ఏంటంటే, ఈ గోవుని తినాలి, బఫెలోస్ని తినాలనే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు మీకే ఆపాదిస్తారు? ఇది ముస్లిం సోదరులకు ఎందుకు ఆపాదిస్తారు? ముస్లింలకు ఎందుకు ఆపాదిస్తారు అంటే, అది ఆపాదించిన అంటే కొంత బాధ కల్పించే విషయమే కదా కొంతమంది. సార్ ఇప్పుడు మన భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి బీఫ్ని కేవలం ముస్లింలే తింటున్నారా? మీరు ఆశ్చర్యపోతారు. బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కంపెనీస్, హిందువులకు సంబంధించినటువంటి కంపెనీస్ అనమాట అవన్నీ కూడా. ఇప్పుడు ఆవులను బక్రీద్ సందర్భంగా వాటిని తీసుకొచ్చి అమ్మేదేవరు? హిందూ సోదరులే, వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు నేను అందుకే నేను ఒక ప్రోగ్రాంలో చెప్పాను,
మన జాతీయ జంతువుగా గోవుని భావించండి. జాతీయ జంతువుగా గోవును ప్రకటిస్తే ఇంకా ఏ గొడవలు ఉండవు. ఇప్పుడు జింక పట్ల ఎన్ని ఆక్షేపణలు ఉన్నాయండి. ఇప్పుడు జింకను చేసి ఇప్పుడు సల్మాన్ ఖాన్ పరిస్థితి ఏమైపోయింది? నాన్ బెలబుల్ ఏదైతే చట్టాలు ఉన్నాయో మళ్ళీ గోవు విషయంలో మనం ఎందుకు తీసుకురావట్లేదు? చాలా సింపుల్ విషయం. కాబట్టి గోవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తే ఇక ముస్లిం కూడా ఎవరు గోవు జోలికి రారు. మేమైతే ఈ విషయానికి ఏదన్నా సపోర్ట్ చేయమంటే, ప్రసంగాలు చేయమంటే ముందు నేను చేస్తాను. ఓకే, కొన్ని సందర్భాలలో కొన్ని వీడియోస్ బాధ కలిగించే విషయాలు ఏంటంటే, ముస్లిం సోదరుడు ఉంటాడు, గడ్డం మీసం అన్నీ ఉంటాయి, కొంత ఆ తందూరి రోటీని తయారు చేస్తూ అందులో ఉమ్సేయటం, తర్వాత పాలు ఎక్కడన్నా ఇస్తున్న సందర్భాలలో వీడియోలో మీకు కూడా వచ్చి ఉంటాయి, అందులో ఉమ్మి వేయటం. ఈ ఫుడ్లో ఉమ్మి వేసి ఏమనంటే హలాల్ అని చెప్పే ఒక అపోహలో ఉన్నాడు. ఈ వీడియోలు తెగ వైరల్ అయిపోయి కొంత వ్యతిరేకతనే కాకుండా కొంత ద్వేషాన్ని కూడా రగిలిచ్చే విషయం. అంటే మధ్యలో మీరు కూడా చాలాసార్లు విన్నారు, ముస్లిం సోదరులు అమ్మేటువంటి కూరగాయలను కొనకూడదు, మధ్యలో మీరు చూసుంటారు బ్యాన్స్ వేశారు, ముస్లిం సోదరులు అమ్మేటువంటి పండ్లను కొనకూడదు అని హిందూ సోదరులు కొన్ని పోస్టులు కూడా పెట్టడం జరిగింది. సో ఈ తినే ఆహారంలో ఉమ్మి వేసే పద్ధతి ఏంటి సార్? అసలు ఎక్కడ ప్రారంభమైంది? తినే ఆహార పదార్థాల్లో ఉమ్మి వేయడం లాంటి పనులు ఒక పెద్ద ఉన్మాది, దుర్మార్గుడు అలాంటి వ్యక్తి చేయగలుగుతాడు. మతానికి మనం ఆపాదించకూడదు. ఇక్కడ విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే ముస్లింలను ఆర్థికంగా బైకాట్ చేసేటటువంటి ఒక పెద్ద ఉద్యమం నడుస్తుంది. అందులో భాగంగా కొన్ని ఫేక్ వీడియోస్ వచ్చాయి. ఎప్పుడెప్పుడైతే వీడియోస్ వచ్చాయో దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి దాని పూర్వపరాలు ఏంటో నేను వీడియోలు కూడా తయారు చేశాను. ఇప్పుడు దానికి వినండి, వరంగల్ దగ్గర పానీపూరిలో వీర్యం పోసిచ్చాడు. ఐడియా ఉందా మీకు? హిందూ అతడు అలా అని చెప్పేసి పూర్తి హిందూ మతంలో ఉన్న వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు అని చెప్పలేం కదా. అలాగే కొన్ని సందర్భాల్లో ఒకడేమో ఐస్ క్రీమ్లో ఉమ్మేశాడు, ఒకడేమో పానీపూరిలో వీర్యం వస్తున్నాడు, మరొకడేమో ఆ రొట్టెల్లో ఇవన్నీ కూడా కొంతమంది ఉన్మాదులు చేసే పనులండి అవి. అందులో హిందువులు ఉండవచ్చు, ముస్లింలు ఉండవచ్చు. అలా అని చెప్పేసి వీళ్ళ మతం అలా నేర్పిస్తుందంటే హలాల్కు దానికి సంబంధం ఏంది? హలాల్ అంటే అర్థం ఏంటంటే ధర్మసమ్మతమైన. హలాల్ అంటే ధర్మసమ్మతమైన. ఉమ్మేస్తే ధర్మసమ్మతం అవుతుందా? అసలు ఉమ్మేసే కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చింది? అది ఏదో ఒక వీడియో ఆ కరోనా టైంలో ఊదుతున్నటువంటి వీడియో, అది ఉమ్మేసేది కాదు, ఉఫ్ అని ఊదుతున్నారు, దువా చేసి ఊదుతారు కదా, అది ఆ విధంగా ఒక వీడియో వైరల్ అయిపోయింది. ఆ విధంగా ఉమ్మి వేయడం ఊదేయడం కూడా లేదనమాట ఎక్కడ కూడా. ఇస్లాంలో తినేటప్పుడు బిస్మిల్లా అంటే దేవుని పేరుతో చెప్పి తినండి అని ఉంది, కానీ ఉమ్మేయడం ఏంటంటే ఎంత దరిద్రం అది. కాబట్టి కొంతమంది ముస్లింలను ఈ ఎకనామికల్లీ వాళ్ళని ఏంటంటే కొద్దిగా బైకాట్ చేయడానికి లేదా ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేశాయి. అందరం నేను చెప్పట్లేదు. ఇలా ఎవరు చేసినా దాన్ని పూర్తిగా ఖండించాల్సిన విషయమే అది. 10 సంవత్సరాల క్రితం సిరాజ్ అని అంటే అసాధారణ వ్యక్తి. ఈ రోజున ఏపీ తెలంగాణలో మీరంటే తెలియని వ్యక్తులు లేరు. దీన్ని సక్సెస్గా భావిస్తున్నారా, లేకపోతే ఏ రకంగా ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది, ఇంత పాపులారిటీ మీకు వచ్చినటువంటి విధానాన్ని చూస్తుంటే హౌ యూ డిక్లేర్? సార్, పాపులార్ అంటే మీలాంటి వ్యక్తుల అభిమానము, మనం చేసేటటువంటి సామాజిక సేవ, ఏదైతే వ్యక్తి నిర్మాణం కోసం మనం ప్రయత్నం చేస్తున్నామో అందులో దేవుడు ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరం తప్ప ఆ పాపులారిటీ అని ఏదో మేము పెద్ద వ్యక్తులం అని ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇప్పటికి కూడా నేను ఒక స్టూడెంట్, ఒక విద్యార్థినే. నేను ప్రతిరోజు కూడా చదువుకుంటున్నాను, అంటే ఈ గ్రంథాలు చదువుతున్నాను. నాకు తెలియని విషయాల్ని తెలిసిన వారితో అడిగి తెలుసుకుంటున్నాను తప్ప నేను ఏదో సెలబ్రిటీగా నేను ఫీల్ అవ్వట్లేదు. నాకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని నేను భావించట్లేదు. ఎందుకంటే వాళ్ళు మా అభిమానులు. దేవుడు వాళ్ళ దృష్టిలో అలాంటి గౌరవాన్ని ప్రసాదించాడు కాబట్టి అలా గౌరవిస్తున్నాను, అంతే అనమాట. ఎలాంటి లక్ష్య సాధన కోసం ప్రతి నిమిషం బాగా ప్రాధేయపడతా ఉంటారు? లక్ష్య సాధన ఏముంటుంది మీకు? యాక్చువల్లీ ఎలాంటి గోల్ ఓరియంటెడ్తో పనిచేస్తుంటారు మీరు? సార్, నా లక్ష్య సాధన ఏంటంటే మన భారతదేశంలో తెలంగాణలో నేను ఉంటున్నాను. మనవి తెలుగు 2 ఉభయ రాష్ట్రాలు. కాబట్టి ఈ ఉభయ రాష్ట్రాల్లో మతోన్మాదం అనేది ఉండకూడదు. ఈ ఉభయ రాష్ట్రాల్లో హిందూ ముస్లింలు ఐక్యమత్యంగా భాయిగా కలిసి ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఒక మతం వారు ఇంకో మతం వారిపై బురద జల్లడం లేదా ఉన్న ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి వ్యక్తి కూడా తన ధర్మాన్ని ఆచరిస్తూ పాటిస్తూ ఇతర మతాల పట్ల గౌరవం కలిగి ఉండాలి అన్న కాన్సెప్ట్తో నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకు తెలిసి నాకు ఇంకా దేవుడు ఆయుష్ను ప్రసాదిస్తే నా కళ్ళ ముందు ఈ ప్రశాంతమైనటువంటి ఒక పీస్ఫుల్ సొసైటీని నేను చూడగలుగుతానటువంటి నమ్మకం కూడా నాకుంది. అలాంటి రిజల్ట్స్ కూడా నా కళ్ళ ముందు చాలా కనిపిస్తున్నాయి. పోయే లోపల ఆఖరి లక్ష్యం ఏంటి సిరాజ్ గారికి? అంటే ఏంటి చివరి లక్ష్యం ఏంటంటే, ముందుగా వ్యక్తిగతంగా దేవుడు నాతో ఎంత సంతృప్తికరంగా ఉన్నాడు, దేవునితో నాకున్న సంబంధాలు ఏంటో కూడా నేను చూసుకోవాలి.
చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేనేమో సమాజాన్ని ఉద్ధరిస్తున్నాను, దేవుని పట్ల నాకు సరైనటువంటి సంబంధం లేదనుకోండి, ఇక లాభం ఏంటి చెప్పండి. కాబట్టి దేవుడు నాతో సంతృప్తి చెందాలి, దేవుడు నాకు స్వర్గాన్ని ప్రసాదించాలి. కాబట్టి ఆ దేవునితో ఇంకా దగ్గర అవ్వాలి నేను. అంటే మేము చేసేటువంటి ప్రార్థనలైనా ఇంకా దువాలైనా నేను ఇంకా దేవునికి దగ్గర అయిపోవాలి. ఇక సమాజం కోసం నేను ఏం చేస్తాను అంటే, నా సమాజం కోసం చివరిగా అదే మాటిమాటికి చెప్తున్నాను, హిందూ ముస్లింల మధ్య ఐక్యత, సోదరభావం, మత సామరస్యం, దీనికోసం నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ అడిగినటువంటి ప్రశ్నలు కొన్ని బాధ కలిగించి ఉండొచ్చు, బట్ సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాల మీద చాలా చక్కగా చెప్పారు. అన్నిటికంటే మించి జీవిత లక్ష్యం చాలా బాగా చెప్పారు. హిందూ ముస్లిమ్స్ అనేది ఎప్పటికీ కలిసి ఉండాలి, అదే అంతిమ లక్ష్యం అని చెప్పారు. వీళ్ళందరూ కూడా మతోన్మాదుల్లో బలవ్వకూడదు అనేది ప్రధాన ఎజెండాగా చెప్పారు. నిజంగా చాలా తృప్తినిచ్చిన విషయాలు చాలా ఉన్నాయి ఇందులో. కొన్ని అగ్రెసివ్గా మాట్లాడిన విషయాలు ఉంటే క్షమించాలి. ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించాలని, మీ అంతిమ లక్ష్యం కూడా చాలా బాగుంది. అంటే మీరు ఎంతమందికి ఎంత బోధించినా చివరిగా నాకు దేవుడికున్న కాంటాక్ట్ కూడా అంతే బాగుండాలి అని చెప్పారు. మనస్ఫూర్తిగా మీకన్నా చిన్నవాడినే కావచ్చు, అవన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సిగ్నేచర్ స్టూడియోస్ సార్.